నాటకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఒక ఏది మీకు మామూలు పేరు ఉండదా అండి? మన పల్లెటూరులో మనం చూస్తుంటాం కదా, నాటక మండలి అన్నీ ఉంటాయి. అలాంటి నాటకాలు బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన ఒక క్యారెక్టర్ అనమాట నాది. మీరు ఇంతకీ ఎక్కడి నుంచి అండి? మంచి యాస మాట్లాడేస్తున్నారుగా. మాది కృష్ణా జిల్లా. ఓకే. కానీ సినిమా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉండుంటుంది. ఎందుకంటే అందరూ టీమ్ మెంబర్స్ అందరూ చక్కగా ఊర్లకి వెళ్ళి అంత టైం స్పెండ్ చేయడం అనేది ఎంత మీరు క్యారెక్టర్లో కష్టపడినా పిక్నిక్ లాగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. అండ్ మీకు ఈ సినిమా కాకుండా చాలామంది ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. ఫస్ట్ ఈ సినిమా థిక్ ఫ్రెండ్స్ ఎవరు మాకు చెప్పండి, తర్వాత బయట ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా మేము ఆల్మోస్ట్ 38 days to 40 days క్లోజ్ టు షూట్ చేసాం. సో ఆబ్వియస్గా 40 days షెడ్యూల్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చి రాజ్ కుమార్ అండ్ మహేష్. ఓకే. సో వాళ్ళిద్దరు రూమ్మేట్స్ కూడా అవడం, ఇంకా కంటిన్యూస్గా ట్రావెల్. సో ఇంకా ఫ్రెండ్స్ అవ్వకుండా ఎలా ఉంటారు? వి బికేమ్, ఐ థింక్ షూట్ అయ్యేసరికి వి బికేమ్ క్లోజెస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్. మహేష్ అండ్ రాజ్ కుమార్ గారు మీ థిక్ ఫ్రెండ్స్. శ్రీ విష్ణు గారు కాదు. ఎందుకు ఆ లిస్ట్ లో పేరు చెప్పలేదు మీరు. అంటే శ్రీ విష్ణు అన్నతో అంటే ఒక చిన్న డిస్టెన్స్ అండ్ క్లోజ్ అండ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంటుంది కదా. ఆయన ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళి అలా కూర్చొని మాట్లాడుతూ యూ వుడ్ ఆస్క్ లాట్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్లీ. ఏది పడితే అది అడిగేవాళ్ళం. అంటే ఎలాంటి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ కూడా ర్యాండమ్గా అడుగుతుంటే విష్ణు అన్న షార్ట్ గ్యాప్స్ మాకు చెప్పేవాడు. ఐ ఫెల్ట్ హీ వాజ్ రియలీ అమేజింగ్ పర్సన్. ఓకే, అయితే అమృత అయ్యర్ కాదనమాట. సో 4 బ్యాచ్ అంతేగా. పాపం అమృత అయ్యరేమో నేను వాళ్ళతో కలిసి ఫ్రెండ్గా ఉండడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అని చెప్పుకుంటోంది. మీరేమో లిస్ట్ లోంచే తీసేశారు. అలా కాదు, ఆవిడ వచ్చాక ఆవిడ మాతో ఒక లాంగ్వేజ్ లో మాట్లాడేది. ఆ లాంగ్వేజ్ ఏంటో మీరు కనుక్కుని మన ఆడియన్స్ వినిపించాలి. నిజమా? సూపర్. అయితే మాట్లాడేద్దాం అంటుంటా. ఓకే, ఫ్రెండ్లీగా ఉండరా చెప్పరా అంటుంటది. సో ఒకసారి ఆ లాంగ్వేజ్ ఏంటో కనుక్కుని దాంతో మాట్లాడించండి ఒక 2 minutes అన్న అట్లీస్ట్. సూపర్. బట్ థ్యాంక్ యూ ఫర్ దట్ క్లూ. ఇంతకీ నేనే మాట్లాడుతున్నాను కదా, మీరు కూడా కాస్త మీ ఎక్స్పీరియన్సెస్, మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే చెప్పుకుని. క్లోజెస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అండ్ డైరెక్టర్ వాజ్ త్రూ అవుట్ వెరీ సపోర్టివ్. ఆయన మాకు సీన్స్ చాలా వరకు చేసి చూపించాలి. అండ్ హీ హాస్ పర్ఫెక్ట్ క్లారిటీ అబౌట్ ద ఫిల్మ్, వాట్ హీ ఎగ్జాక్ట్లీ వాంట్స్. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ పార్ట్. వీ వుడ్ రియలీ ఎంజాయ్. థ్యాంక్ యూ. Yes, here we have our very own Sri Vishnu garu. Welcome అండి, వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదా, మీ ఈవెంట్కి నేనే వెల్కమ్ చెప్తున్నాను. ఎనీవేస్ వెల్కమ్. అండ్ డెఫినెట్గా శ్రీ విష్ణు గారి నుంచి సినిమా వస్తుంది అంటే అది మన సినిమా అని తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా అలా హక్కును చేర్చుకుంటారు. థియేటర్కి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే December 31st అర్జున ఫల్గుణ థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. లెట్స్ ఆల్ వాచ్ ద మూవీ ఇన్ ద థియేటర్స్. అండ్ ఎస్, ఇంకా 2 days ఉంది. తెలిసిపోతుంది ఏంటనేది. క్లూ ఏముంది అనుకుంటున్నారు? ఫస్ట్ క్లూ మేము. సరే, ఎలాగో వచ్చారుగా మాట్లాడండి. ఇంకెన్ని మూటలు చుట్టారు ఇలాంటివి? ఒకటేనా? ఒకటే. ఓకే, మీ ఇంటికి కూడా ఏమైనా పట్టుకెళ్ళారా? ఒకటి లేదా? అయితే అంత విలువైంది కాదా? ఏదో రాబట్టడానికి ట్రై చేస్తున్నాను. సరే మాట్లాడండి ఒకసారి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అవకాశం ఇచ్చిన డైరెక్టర్ తేజ గారికి మరియు ప్రొడ్యూసర్స్ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అదే 31st అదే చెప్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆడియన్స్ గురించి మీరు ఆలోచించాలండి. చెప్పానా? మోట్లో డైరెక్టర్ గారు షూటింగ్ జరిగేటప్పుడు మేము అడిగితేనే చెప్పలేదండి. కాదు, ఇంతకీ ఆ మూట్లో ఏముందో సినిమాలో అయినా మీకు తెలుసా? చూసారా? ఆ మూట్లో అయితే నాకు తెలిసినంత వరకు మా కష్టం ఉంటుంది. ఆ కష్టం ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఆ కష్టం ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. కష్టం ఉందంటారు. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఓకే, మేమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది మాత్రం ఇప్పుడు మీరు చెప్పారంటారు. సరే అయితే, సరే మాట్లాడండి, వచ్చారుగా. సరే, పని చేయండి. ఈ మూట గురించి మీరు ఎలాగో చెప్పరు కానీ మీ ఫ్రెండ్స్ గురించి చెప్పండి, మీ దోస్తుల గురించి. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అర్జున పాల్గొన ఈ మూవీ గురించి చెప్పాలంటే ముందుగా డైరెక్టర్ తేజ గారి గురించి చెప్పాలి.
జోహర్ మూవీ నేను చూసినప్పుడు ఆయనకి ఇంత పొడుగు మెసేజ్ పెట్టాను. అంటే ఆ మూవీ చూస్తున్నాను చెప్పి కూడా అంటే అందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా మనం ఫీల్ అవుతాం. ఆ మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది ఇలాంటి డైరెక్టర్తో మనం ఎప్పుడు పని చేస్తామని. ఆ అవకాశం చాలా తొందరగా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టరు మీరు డైలీ చూసేది అయి ఉంటుంది, మీరు ఫీల్ అవుతారు. ఆ క్యారెక్టర్ ఏడిస్తే మీరు ఏడుస్తారు, క్యారెక్టర్ నవ్వుతే మీరు నవ్వుతారు. వాడు ఎంత దూరం ట్రావెల్ చేస్తే ఆ క్యారెక్టర్తో పాటు మీరు కూడా అంత దూరం ట్రావెల్ చేస్తారు. అండ్ ఇంకా అర్జున పాల్గొన, మా అర్జున్ గురించి చెప్పాలంటే విష్ణున్నను చూసినప్పుడు ఏదో పక్కింటి కుర్రాడినో లేదంటే మన ఫ్యామిలీ మెంబర్ను చూసినట్టు అనిపిస్తుంది. నాకు ఫస్ట్ ప్రేమ ఇష్కాదలన్న నేను చూసినప్పుడు నాకు ఆ డైలాగ్ చాలా ఇష్టం. అప్పటి నుంచి నేను నీకు ఫ్యాన్ అన్నా. అంటే ఆ సినిమా చూసినప్పుడు ఇలాంటి పర్సన్తో ట్రావెల్ చేయాలి, ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు టైం వస్తుంది అని అనుకున్నాం. చాలా తొందరగా వచ్చిందన్న. ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు కూడా నేనేం మాట్లాడలే. అంటే మనకు నచ్చిన వ్యక్తిని సడన్గా చూస్తులోకి మనకి నోటి మాట రాదు కదన్న. సేమ్ నాకు అలాగే ఏమి రాలా. అండ్ ఈ సినిమాలో ఈ మూట ఎంత భారం మోస్తుందో మా నలుగురిని వేసుకుని మా అర్జున్ కూడా అంతే భారం మోస్తాడు. అదేంటి అనేది తెలుసుకోవాలంటే 31st మా మూవీ చూడండి. అండ్ ఇక అమృత గురించి చెప్పాలంటే అమృత గారు మా అమ్మాయి గారితో ట్రావెల్ ఎలా ఉంటుందంటే మన పక్కింటి అమ్మాయి గారితో చేసినంత హ్యాపీగా ఉంటుంది. ట్రావెల్ చేస్తున్నని చెప్పి కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ మహేష్ అన్న చెప్పనా, మహేష్ అన్న గురించి చెప్పాలంటే వెరీ జెన్యున్ పర్సన్. ట్రావెల్ చేస్తున్నని చెప్పి కూడా మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే మర్చిపోతాం అవన్నీ కూడా. మహేష్ అన్న నీతో ట్రావెల్ చేసినప్పుడు నేను చాలా మర్చిపోయా, నిన్ను కాదు బాధలు. అండ్ ఇంకా మా చైతు ఆస్కార్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో చూస్తే మీరు మొత్తం చెప్తారు, మీరే చూసి చెప్పాలి సినిమా. అందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. December 31st మా మూవీ రిలీజ్ అవుతుంది. ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ని ఈ సినిమా చూసి మీరు ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తారు. థ్యాంక్ యూ. ఆ మూట గురించి మీరు ఎలాగో చెప్పలేదు కాబట్టి పట్టుకోమంటారా? లేదు లేదు, అబ్బా అంత ఈజీగా ఇచ్చేస్తామా? మా వరకు వచ్చాక ఇంకా అది మాదే. కాదు, ఆ లాస్ట్ సింక్లో డైలాగ్ చెప్పారు చూసారా, ఇట్స్ ఏ క్రైమ్. నిజంగా లాస్ట్ పంచ్ అన్నట్టుగా ఉందన్నమాట అది. డైరెక్టర్ గారికి అడిగితే ఆ డైలాగ్ ప్రోమోలో పెట్టించడం కోసం 6 రోజులు తిరిగారంట. ఆ డైలాగ్ మీకు వినిపించదు కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సో ఇది ఇక్కడ వెనకాల క్రైమ్ జరిగిందనమాట, మొత్తానికి ఒక కుట్ర. ఆ డైలాగ్ ప్రోమోలో రావడానికి మేబీ ఆయన ఒప్పుకున్నట్టే. ఓకే, అర్థమైపోయింది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఫ్రెండేగా అన్ని రోజులు సినిమా చేశారు, మీకు తెలిసే ఉంటుంది, మీరు చెప్పాలి. నాకు తెలిసి రాజరాజ చోర డబ్బులన్నీ ఇక్కడ పెట్టి దాన్ని ఇప్పుడు అర్జున పాల్గొన నుంచి రిలీజ్ చేద్దాం అనేది ప్లాన్ అనుకుంటున్నాను. శ్రీ విష్ణు గారు నిజమేనా? ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇందులో పెట్టారు? అయ్యుండొచ్చు. దేర్ ఈస్ పాసిబుల్. డబ్బులే ఉన్నాయి మొత్తానికి. ఓకే, అలా ఓపెన్ అవుతాయి. కాదు, మీకు తెలుసా? మీకు తెలిసి మాకు చెప్పట్లేదు అంతేగా? చెప్పాను కదా, తెలిసిందే చెప్పాను నేను. వా ఓకే సరే, ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు శ్రీ విష్ణు గారు, కోర్స్ తేజ గారు కూడా మీకు ఫ్రెండ్సే, డౌట్ లేదు. బట్ థిక్కెస్ట్ ఫ్రెండ్స్, రోజు టచ్లో ఉండి ఏదన్నా ఏ టైంలోనైనా మాట్లాడే ఫ్రెండ్స్ ఎవరు అట్లీస్ట్ ఇండస్ట్రీలో? విష్ణు గారు, వివేక్, తేజ. అవునా? మీకు ఫ్రెండ్స్ గ్రూప్ ఉందా? ఉండేది. వాళ్ళు బిజీ అయిపోయారు, నేను ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను, సో సైలెంట్గా ఉన్నాను. సైలెంట్గా ఉంది ఆ గ్రూప్. ఓకే, ఉంది కానీ. ఓకే, ఏం విశేషాలు జరుగుతుంటాయి ఆ గ్రూప్లో? సింపుల్గా మూవీ రిలేటెడ్ అండి, ఎవరేం ప్రాజెక్ట్ చేస్తున్నారో మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఇంపార్టెంట్, అది కావాలి మాకు. సో ఏదైనా ఒక క్రేజీ కాన్సెప్ట్ చెప్పొచ్చుగా, మీ మధ్య జరిగింది. మెటీరియల్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు తేజ, విష్ణు గారు స్టేజ్ ఎక్కాక
కోకల్లలు వస్తాయి. మనోళ్ళు కూడా ఉన్నారు కదా ఇందాక రాజ్. నా ఇన్ఫర్మేషన్ అందరిలోకి మీరే నాటి అని. అవునా? అవును, నాకు వచ్చింది అయితే అదే చెప్పారు. ఎవరిచ్చారు అది? ఈ వచ్చే సోర్సెస్ బోల్డ్ ఉంటాయండి మాకు. స్టేజ్ మీదకి వచ్చే ముందు తెలుసుకోమా ఏంటి? నో నో యా ఏది తీసుకోవాలి మేము? అంటే యా అంటే ఇంకా ఆపేస్తారేమో నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సరేలేండి, ఇంకా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు విషెస్ చెప్పేసేయండి మీ టీమ్ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి. ఎస్, థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. మొన్న యాక్చువల్ ఒక 1 వీక్ బ్యాక్ నా ఫ్రెండ్ వాడు రాజమండ్రికి లో ఉండేవాడు. ఒక మ్యారేజ్ కని పిలిచాడు, వాడి పెళ్ళి. సో ఫోన్ చేసి, అరే ఇలా పెళ్ళి ఫిక్స్ అయింది, నువ్వు రావాలి, వస్తే ఇట్లా రాజమండ్రిలో అది, కాకినాడలో ఇది, ఇవి అన్నీ చెప్తున్నాడు. అరే పెళ్ళి ఎప్పుడు, ఎక్కడ అంటే అది తర్వాతలే, మిగతాదంతా మాట్లాడదామని మొత్తం ఆ ఏరియా గోదావరి విషయాలు మొత్తం చెప్తున్నాడు తప్పితే పెళ్ళి ముహూర్తం ఇవేం చెప్పట్లే. ఏంటి అంటే వాడు అంటే అక్కడి నుంచి క్లియర్గా అర్థమైంది, సినిమాలో కనిపిస్తోంది కూడా ఏంటంటే అంత ప్రైడ్ తీసుకుంటారు అక్కడున్న అందాలని, ఆ లొకేషన్, ఆ పర్టికులర్ మర్యాదలు, ఫుడ్, ఇవన్నీ అంత ప్రైడ్తో వాళ్ళు ఆఫర్ చేయాలి, అంత ప్రేమతో ఆఫర్ చేయాలని చూస్తారు అనేది వెరీ క్లియర్గా అర్థమైంది. సో అంతే అందం జగదీష్ చూపించిన విజువల్స్, తేజ క్రియేట్ చేసిన స్టోరీలో వెరీ క్లియర్గా కనిపిస్తుంది. ఆల్రెడీ ట్రైలర్ అండ్ ఏవైతే సాంగ్స్ ఇవన్నీ ఉన్నాయో వాటిలో వెరీ క్లియర్గా ఉంది. అంతే బంధం కూడా కనిపిస్తుంది, బికాజ్ రైమింగ్ బాగుందని వాడట్లా. అది వెరీ క్లియర్గా నాకు సినిమాలో పర్టికులర్గా సినిమా స్టార్ట్ అవడానికి ముందు తెలిసింది ముగ్గురే, విష్ణు గారు, తేజ, విప్లవ్ ఎడిటర్. సో సినిమా మొన్న చూడటం జరిగింది, చూశాక నాకు అందరూ తెలుసు అనే ఫీలింగ్ వచ్చింది. సో అంటే అంత వాంత్, అంత ఇది ఫ్రెండ్స్ గ్రూప్ అవనియండి, అమృత అవనియండి, సో నరేష్ గారు, దేవిప్రసాద్ గారు, వీళ్ళందరూ అంటే అక్కడ క్రియేట్ చేసిన ఎన్వైర్న్మెంట్ అంతా, నువ్వు ఎక్కడో ఆంధ్రాలో ఒక మూల ఉన్నా సరే అదే గోదావరికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతో చూస్తున్నంత ఫీల్ వచ్చింది. సో ఆ కైండ్ ఆఫ్ స్టోరీని ఎన్విసాజ్ చేసి, ఆ కైండ్ ఆఫ్ స్టోరీని విజువలైజ్ చేసి, అంత అంటే విష్ణు గారిది మామూలుగా స్ట్రాంగ్ ఫోర్టే ఒక కామెడీ, ఈజ్ ఆఫ్ యాక్టింగ్, ఈ జోన్ అంతా ఉంటుంది. ఆయన ఏ కథ తీసుకుంటే అది ఆయన హోమ్ ఫోర్టే అయిపోతుంది అనేది ఇది చూసాక అర్థమైంది. పైగా ఆయన గోదావరి గని. సో ఆయన అంత అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి అంత యాసని, గోదావరి మాండలికం ఏదైతే ఉందో అది చాలా ప్యూర్ ఇదిగా ఉంటుంది. దాన్ని అంత ఇన్నేట్గా చెప్పటం అనేది కొంతమందికే సాధ్యం. అక్కడే పుట్టి పెరిగి వచ్చిన విష్ణు గారు ఇందులో చేసినందుకు ఐ థింక్ ఆ పర్టికులర్ మాండలికానికి ఒక లెవెల్ ఆఫ్ రిప్రజెంటేషన్ జరిగిందనేది నాకు బాగా అర్థమైంది ఇందులో. అండ్ నేను అబ్జర్వ్ చేసింది విష్ణు గారిలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు తెలుగు అనేది ఎలాంటి ఒక వైవిధ్యమైన ఇదే ఎలా ఉంటుందో, ఆయన సినిమాలు కూడా అంతే వైవిధ్యంగా ఉంటాయి. సో అన్ని వివిధ రకాల విషయాల్ని ఆయన సినిమాలుగా చేయించి, చూపించి, ప్రజెంట్ చేసే విధానం ఏదైతే ఉందో అంత ఒక నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేసే కేపబిలిటీ ఉన్న సినిమాలు ఆయన కిట్టీలో ఉన్నాయి, ఆల్రెడీ ఉండబోతున్నాయి కూడా. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ వర్క్ విత్ హిమ్ ఫస్ట్లీ. అండ్ ఫస్ట్ కపుల్ ఆఫ్ మూవీస్, జోహార్ ఆల్రెడీ చూశాను, దాని తర్వాత అర్జునాలో ఇంత కన్విక్షన్తో మన యాక్షన్ సీక్వెన్సెస్ని హ్యాండిల్ చేయటం అనేది నేనైతే ఐ వాజ్ షాక్ ఫస్ట్. అంత కన్విక్షన్తో చేయటం అంటే ఐ నో ఎన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి అలాంటి దాంట్లో. సో ఇప్పుడు ఇంత గ్రాండ్గా కనపడటం అనేది, ఇప్పుడు నిరంజన్ గారు, అన్వేష్ గారు మీ మీద పెట్టిన నమ్మకం, దాన్ని ఇంత బాగా బయటికి అవుట్పుట్ తీసుకురావడం అనేది నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ థింగ్ ఫర్ యువర్ ఆల్మోస్ట్ ఫస్ట్ మూవీ. సో బ్రిలియంట్ వర్క్ తేజ. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ నోన్ యూ ఫస్ట్. సో అండ్ రీసెంట్గా రిలీజ్ చేసిన కాపాడేవా రాపాడేవా అది ఏదైతే ఉందో అది సాంగ్, అది ప్రియదర్శన్ ది మ్యూజిక్ డైరెక్టర్. అదైతే మామూలు ఇంటర్నెట్లో ఇది రన్ అవుతూ ఉంటుంది కదా, దొమ్మలు అదిరినాయి అని. నిజంగా అట్లా దొమ్మలు అదిరినాయి. అది ఆ సాంగ్ అలా ఉంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. సో ఆల్ ద టెక్నీషియన్స్, జగదీష్, ప్రియదర్శన్, విప్లవ్, మనోడిది ఆల్రెడీ చిన్న గోల్డెన్ లెగ్ అనేది అక్రాస్ మూవీస్ ప్రూవ్ అవుతూ ఉంది. ఆ లెగ్ ఇక్కడ కూడా పెట్టినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హోప్ హీ డిడ్ ఆల్ ద జస్టిస్ టు ద మూవీ. సో థ్యాంక్ యూ. అండ్ 31st మీకు 31st తర్వాత హ్యాపీ న్యూ ఇయర్తో పాటు ఇరగ్గొట్టేశారనే మెసేజ్ కూడా కాంబినేషన్లో అందరి నుంచి వస్తుంది అనేది నా వెరీ వెరీ స్ట్రాంగ్ నమ్మకం. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. విషయానికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. అర్జున, ఫాల్గుణ,
దేని గురించి చెప్పాలంటే ఫస్ట్ తేజకి చెప్పాలి, డైరెక్టర్ తేజ నుంచి. ఫస్ట్ మా విజువల్ జర్నీ జోహార్తో స్టార్ట్ అయింది. ఒకటి అనుకున్నాడు, తన ఐడియా ఒకటి ఉంది, ఐడియాలజీ. వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. దానికి మంచి అప్లాజెస్ వచ్చాయి. వీఆర్ సో హ్యాపీ. అట్లనే అర్జున ఫాల్కన్ స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు అదొక విజువల్ జర్నీగా చేద్దామని మా ప్లాన్. అలానే చేసాం, హెచ్ఐ అని అనుకుంటున్నాం. వెయిటింగ్ ఫర్ 31st ఆ రిజల్ట్ కోసం. ఇకపోతే శ్రీ విష్ణు గారు, ఆయనతో చేయాలంటే ఎట్ ఎనీ టైం మనం ఎలాగైనా చేసుకోవచ్చు అండి. చాలా కంఫర్టబుల్ పర్సన్. ఎన్నోసార్లు షూటింగ్ నైట్ 2కి అయ్యేది, 3కి అయ్యేది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5, 5:30 చేయాలంటే ఓకే రెడీ అనేవారు అన్నమాట. సో అట్లనే అమృత అయ్యర్, సో వన్ ఆఫ్ ది నైస్ యాక్ట్రెస్. అండ్ ఇంకా కో యాక్టర్స్ ఇంకా ఉన్నారు, చైతన్య, దేవి ప్రసాద్ గారు, మహేష్ గారు, చౌదరి, దేవి ప్రసాద్ గారు, శివబాయ్, అందరూ. సో ఇట్స్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ జర్నీ, నో డౌట్. వెయిటింగ్ ఫర్ 31st ఫర్ ది రిజల్ట్. ఎట్ ది సేమ్ టైం మా సినిమాకి పనిచేసిన మా మిగతా టీం, మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ గాంధీ, విప్లవ్, అలానే లీడ్ సిస్టమ్ మా చైతన్య ప్రసాద్ గారు, అందరూ. వీఆర్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ పీపుల్ గైస్. థ్యాంక్ యూ. అట్లనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నరేష్, జగదీష్, ప్రసన్న, సాహిద్, ఇంకా జగదీష్. ఇట్స్ ఎ వెరీ గుడ్ వండర్ఫుల్ టీమ్. ప్రతిసారి బాగా విసిగించేవాడిని వాళ్ళందరూ నన్ను. అట్లనే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా దే సపోర్ట్ మీ లాట్ ఆఫ్. అట్లనే మా సుధీర్ గారి గురించి చెప్పాలండి, రైటర్. ఆయన మంచి రైటర్, అంతకనే మంచి పెద్ద యాక్టర్ అనమాట. చాలా మంచి ఇన్స్పిరేషన్ డైలాగ్స్ ఉండేవి. అలానే ఇంకా ప్రొడక్షన్ టీం మా ప్రసాద్ గారు, హరి గారు, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రసన్న, ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఫైనల్గా మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్, థ్యాంక్స్ అండి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. అన్వేష్ గారు, నిరంజన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చేయడానికి వచ్చిన దిల్రాజు గారికి, యంగ్ డైరెక్టర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంతకుముందు కొన్ని సినిమాలు పనిచేశానండి, కానీ నన్ను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కించిన సినిమా ఈ అర్జున ఫాల్గుణ. చాలా హ్యాపీగా ఉంది. నాకు తేజ గారిని పరిచయం చేసిన ధీరజ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే జోహార్ సినిమా చూసి తేజ అంటే ఏంటో తెలుసు, బట్ ఇలా విష్ణు గారితో సినిమా చేస్తున్నారు, డైలాగ్ రైటర్ కావాలి అంటే మొదటిసారి దండం పెట్టుకున్నానండి, ఈ ప్రాజెక్ట్ మిస్ అవ్వకూడదు అని. తేజలో ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే ఊరు అన్నదానికి చాలా ఎమోషనల్ కనెక్షన్ అండి. ఊరు మర్చిపోకూడదు, పల్లెటూరులో ఉన్న మనుషులు మనస్తత్వాలను మర్చిపోకూడదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఆ విషయంలో చాలా పర్సనల్గా కనెక్ట్ అయ్యానండి. మీరు జోహార్ చూసి, ఈ సినిమా చూసి ఆయన జడ్జ్ చేయడం కష్టం. ఫ్యూచర్లో ఒక ఓరం మాస్ డైరెక్టర్ని చూస్తాం, దట్స్ ఫర్ షూర్. థ్యాంక్ యూ తేజ. మీతో ఇంకా చాలా కలిసి పనిచేయాలి. అలాగే క్యాస్టింగ్ క్రూ బ్యూటిఫుల్ అమృత అయ్యర్, ఇంకా డాన్సింగ్ డాల్ అని చెప్పొచ్చు. ఇంకా ఫ్రెండ్స్ చౌదరి, మహేష్, చైతన్య, ఇలా అందరితో యంగ్ టీంతో పాటు సీనియర్ యాక్టర్స్ దేవి ప్రసాద్ గారు, నరేష్ గారు, వీళ్ళందరూ కూడా నేను రాసిన డైలాగ్ చెప్తా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ అనిపించిందండి. అగైన్ థ్యాంక్ యూ తేజ. జగదీష్ గారికి ఇంకా అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆచార్య, వైల్డ్ డాగ్ లాంటి పెద్ద సినిమాలతో పాటు యంగ్ టీమ్ని పెట్టుకుని ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా పవర్ హౌస్ విష్ణు గారి గురించి చెప్పాలండి. శ్రీ విష్ణు మా పక్కింటి అబ్బాయి, మా ఎదురింటి అబ్బాయి, ఇలాంటి ఒక ఇమేజ్ అండి. ఎందుకంటే హీరోలకి ఫ్యాన్స్ ఉంటారండి, ఏ క్యారెక్టర్ చేసినా యాక్సెప్ట్ చేస్తారు. కానీ శ్రీ విష్ణు గారు చేసిన ప్రతి క్యారెక్టర్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి. ఒక రాయల్ రాజు కానీ,
ఒక రైల్వే రాజు కానీ, నీది నాది ఒక కథలో ఒక ఫెయిల్యూర్గా చేసిన ఒక క్యారెక్టర్ కానీ, ఇవన్నీ ఎలా అందరికీ నచ్చినాయో మా అర్జునుడు కూడా ఖచ్చితంగా అందరికీ నచ్చుతాడండి. ఎందుకంటే ఒక పల్లెటూరులో ఉన్న అమాయకత్వం ఉంటుంది, ఫ్రెండ్ కోసం నిలబడే ధైర్యం ఉంటుంది. ఒకరిని నమ్మాడంటే ఎంత దూరమైనా వెళ్తాడు అన్న ఒక ఇది ఈ క్యారెక్టర్లో ఉంటుందని ఖచ్చితంగా డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ కథలు రాసుకున్న కొత్త డైరెక్టర్స్కి ఫస్ట్ హీరోగా ఆప్షన్ ఎవరంటే అప్పుడు శ్రీ విష్ణు వన్ ఆఫ్ ది ఆప్షన్స్ అండి అప్పుడున్న హీరోల్లో. కానీ ఈరోజు చాలా ప్రౌడ్గా చెప్తున్నానండి, యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఫర్ న్యూ డైరెక్టర్స్, న్యూ రైటర్స్ అండి. ఎవరు ఏ క్యారెక్టర్ రాసుకున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ శ్రీ విష్ణు అవుతున్నారు. సార్ మీరు ఇలాగే ఇంతకుముందు నాగార్జున గారు చాలామంది కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారని విన్నాను. ఇప్పుడు ఈ జనరేషన్లో మీరు పరిచయం చేస్తున్న న్యూ డైరెక్టర్స్ ఎరా కంటిన్యూ అవుతుంది. మీరు సినిమాకి ఒక మెట్టు ఎక్కాలి, మెట్టుకు కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి. మాలాంటి ఎంతోమందికి ఒక మంచి ప్లాట్ఫామ్ మీరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన శ్రీ విష్ణు గారి ఫ్యాన్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహా సో అది ఇందాక నాకు సుధీర్ వర్మ స్పీచ్ ఇన్న తర్వాత అసలు ఫస్ట్ నుంచి ఏం మాట్లాడదాం అనుకున్నాను అదంతా మాట్లాడేసాడు తనే. సో యాక్చువల్గా ఈ కాపాడేవా ఈ సాంగ్ ఉంది కదా, సో నాకు తెలిసి యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఆస్పైరింగ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉన్నారో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ విష్ణువే కాబట్టి వాళ్ళందరూ ఈ పాట పెట్టుకొని కథలు రాస్తారు ఇంకా ఫ్యూచర్లో యాక్చువల్గా. సో అండ్ ఫస్ట్ తేజ, నేను జోహర్ మూవీ చూసినప్పుడు అంటే ఒక యునీక్ వాయిస్, అంటే ఇంత బోల్డ్గా ఏమాత్రం జంకకుండా ఎలా మాట్లాడుతున్నాడు ఇలాగా అని చెప్పి అనిపించింది. తేజ నాకు జోహార్కే మైండ్ పోయింది. సో అంటే అలాంటి ఒక ఫస్ట్ మూవీకి వచ్చేసరికి ఏమాత్రం బెదురు లేకుండా సినిమా తీయడం అనేది చాలా చాలా కష్టం. అండ్ నువ్వు మాట్లాడిన సోషల్ ఇష్యూస్ కానీ, నువ్వు మాట్లాడిన కాంటెంపరీ టాపిక్స్ కానీ హ్యాట్స్ ఆఫ్. అండ్ అర్జున, సో అర్జున ఫాల్గుణాలో వచ్చేసరికి ఇందాక గ్రూప్ అంటున్నారు కదా, సో మా గ్రూప్లో పెట్టుకున్న స్పీచ్ మొత్తం హసిత్ కాపీ కొట్టేసి ముందే మాట్లాడేశాడు. సో సో ఇంక మాట్లాడడానికి ఇప్పుడు నేను కొత్తగా ఎత్తుక్కోవాల్సి వస్తుంది. సో అర్జున గురించి వచ్చేసరికి యాక్చువల్గా ఫైట్స్ వైజ్ కానీ అంటే నేను ఫైట్స్ ఎప్పుడు నేను షూట్కి వెళ్ళింది లేదు, చూసింది లేదు. నేను తేజాన్ని అడుగుతుండేవాడిని, ఒకసారి రావచ్చా నేను కూడా చూస్తాను అసలు ఎలా చేస్తారా ఏంటి అని చెప్పి. సో అంత చాలా చాలా బాగా చేశారు. అండ్ విష్ణు గురించి విష్ణు తేజ మేమందరం మాట్లాడుకుంటున్నప్పుడు విష్ణు మామూలుగా ఇక్కడ చాలా సైలెంట్గా ఉంటాడు, కానీ ఇలా క్లోజ్ సర్కిల్లో మాట్లాడుతున్నప్పుడు తను ఊరు గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే దగ్గర ఒక 2-3 గంటలు ఆపకుండా మాట్లాడేస్తూనే ఉంటాడు. ఆ కోడి పందాలు అంటాడు, ఏమంటాడు, మనకేమో ఏం తెలియవు అవి. సో మొత్తం మా దగ్గర ఇలా ఉంటుంది, వాళ్ళ దగ్గర ఇలా ఉంటుంది, ఇలా గోదావరిలో ఇలా ఉంటుంది, మీరు పండక్కి రావాలి ఇంటికి ఎప్పుడైనా అని చెప్పి అంటారు. సో విపరీతమైన ఊరు పిచ్చాడు. సో ఆయన నాకు తెలిసి ఇప్పుడు దాకా ఎప్పుడు అనేది ఏంటంటే నేను మా ఊరు గురించి, మా గోదావరి గురించి ఒక సినిమా చేయాలని చెప్పి. సో కరెక్ట్గా రైట్ స్క్రిప్ట్ తేజ తీసుకొచ్చాడు. తనకు కూడా ఊరంటే చాలా చాలా పిచ్చి. ఇద్దరు ఊరంటే చాలా చాలా ఇష్టం, గోదావరి అంటే చాలా చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఒక కట్ చేసి, సో అది ఎలా ఉంటుందో వచ్చేసరికి మీరు 31st చూడబోతున్నారు. అండ్ డెఫినెట్గా ఈ సినిమా చూసిన తర్వాత నేను అంటే మీరు పండగకి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్తో వెళ్తారు, ఒకవేళ వెళ్ళే యాక్ట్ అయితే కనుక, అంటే ఇంకొంచెం త్వరగా వెళ్తారు, కానీ 2 రోజులు ఎక్కువ ఉండి వస్తారు ఎవరైతే ఇంటికి వెళ్తున్నారో. సో అంత ఇదిగా చేశారు, మన ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ గుర్తు చేసేలాగా చేశారని చెప్పి అనిపించింది. అండ్ నిరంజన్ గారికి, అన్వేష్ గారికి, మళ్ళీ తేజకి ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. బాగా ఆలోచించాను కానీ మాట్లాడేటప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ విష్ణు గురించి చెప్తాను. తను చేసిన సినిమాలు 15 సినిమాలు అంటే అందులో 10 మంది తనతో పని చేసిన వల్ల పరిచయం డైరెక్టర్లే. సో 15 సినిమాల్లో 10 మంది కొత్త డైరెక్టర్లని చేయడం అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ విష్ణు. ఆ 10 మందిలో నేను ఒకడిని, నేనే మొదటి వాడిని. సో విష్ణు గురించి ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మేము. ఉన్నదోట జిందగీలో ఒక డైలాగ్ ఉంటుంది, మన గతంలో జరిగిన కథలు చెప్తే వినేవాడు ఫ్రెండు, ప్రతి కథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్ అని. అలా ఇండస్ట్రీలో నా ప్రతి కథలో ఉండేది విష్ణు.
సూపర్ డూడ్, ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. అండ్ అమృత, వెరీ గుడ్ యాక్టర్స్, కలిసి పనిచేసాం. తెలుగు తెలిసిన అమ్మాయి ఎలా డైలాగ్ చెప్తుందో అలాగే చెప్తుంది, ఒక అక్షరం కూడా మిస్ అవ్వదు. మన డైరెక్టర్గా రైటర్గా ఏం రాసుకున్నా సరే ఎక్స్ప్రెషన్ 1% కూడా తక్కువ అవ్వదు. సో ఆల్ ది బెస్ట్, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. కమింగ్ టు తేజ, తను నేను ఒకసారి కలిసాను, ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ కూర్చున్నాం. తన మాటలను బట్టి నాకు అర్థమైపోయింది తను ఎలాంటి సినిమా తీస్తాడని. ఇవాళ ట్రైలర్ చూసినప్పుడు నేను ఆ రోజు అనుకున్నది 100% కరెక్ట్. ఆల్ ది బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మీరు లేకపోతే సినిమా. సో విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. అండ్ జగదీష్ డిఓపి, మేము ఒక సాంగ్ చేసాం సింగిల్ షాట్లో. ఐ నో ఈజ్ వెరీ టెక్నికలీ వెరీ వెల్, వెరీ కోఆపరేటివ్. అండ్ డైలాగ్ రైటర్, ఆల్ ది వెరీ బెస్ట్. నాకు తెలుసు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కితే ఎలా ఉంటుందో. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పేదర్శి, గ్రేట్ జాబ్. అండ్ మిగిలిన క్యాస్ట్ అందరికి కూడా, క్రూ అందరికీ విష్ యూ ఆల్ ది గ్రేట్ సక్సెస్. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బీ సేఫ్ అండ్ బీ హ్యాపీ. సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఈవినింగ్ ఎవ్రీవన్. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ బ్యానర్ అనుకున్నప్పుడు నిరంజన్ నాతో చెప్పినప్పుడు చాలా ఎన్నో సినిమాలు, మార్నింగ్ షోస్, మ్యాట్నీస్, ఫస్ట్ షో, సెకండ్ షోస్ అనే మనకు అలవాటు. సినిమా పైన ఇంట్రెస్ట్ ఉండే ప్రేక్షకులందరికీ ఇవి పేర్లు తెలుసు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పినప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపించింది. సో ఈ బ్యానర్ 2008లో అనుకొని స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా, నిరంజన్, అన్వేష్కి చాలా ఇంట్రెస్ట్, సినిమాలపైన ప్యాషన్, అలా స్టార్ట్ అయింది. నేను ఎలాగైతే కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాలు చేస్తూ ఉంటానో, వాళ్ళు కూడా సేమ్ రూట్. ఒక క్షణం చేసిన, గాజీ చేసిన, ఇప్పుడు అర్జున పాల్గొన చేసిన, అందరు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. నిరంజన్ అండ్ అన్వేష్, ఆల్ ది బెస్ట్. అంటే ఎన్ని సక్సెస్లు తీస్తాం మనకు తెలియదు, మనం ప్రయత్నం చేస్తూ వెళ్తుంటే సక్సెస్ వస్తుంది అని నేను నమ్ముతాను. దాన్నే వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తూ సక్సెస్లు డిఫరెంట్ ఫిలిమ్స్ అటెంప్ట్ చేస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్. ఈ అర్జున పాల్గొన కూడా పెద్ద సక్సెస్ కావాలి, 31st రిలీజ్ అవుతూ అని ఆశిస్తున్నాను. అండ్ హీరో అనాలా, ఆర్టిస్ట్ అనాలా, యాక్టర్ అనాలా నాకు తెలియదు. బట్ లీడ్ చేస్తున్నప్పుడు హీరోనే అంటాము. బట్ శ్రీ విష్ణులో ఒక ఆర్టిస్ట్గా ప్రతి సినిమాని ఒక కొత్తగా ప్రయత్నం చేస్తూ తన పర్ఫార్మెన్స్తో సక్సెస్ ఫెయిల్యూర్ని కౌంట్ చేయకుండా నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ, నంబర్ ఆఫ్ కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తూ, యూఆర్ డూయింగ్ ఈజ్ వెరీ గుడ్ జాబ్ శ్రీ విష్ణు. చేస్తూ వెళ్తుంటే ఏదో ఒక రోజు సక్సెస్లు వస్తాయి. ఎగ్జాంపుల్, నీ ముందున్న హీరోలు చాలామంది ఉన్నారు, నెగిటివ్ రోల్స్ చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా హీరోల్లాగా ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసి సక్సెస్ఫుల్ హీరోల్లాగా ఉన్నారు. ఏదో ఒక రోజు నీ ప్రయత్నం నేను పెద్దవాడిని చేస్తుంది. ప్రయత్నం ఆపకు, ఇలాగే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ట్రై చేస్తూ ఉండు. ఆల్ ది బెస్ట్ ఫర్ అర్జున పాల్గొన అండ్ న్యూ డైరెక్టర్ తేజ. జోహార్ నేను ఓటీటీలో చూశాను. సో అంటే ఓటీటీలో చూసినప్పుడు ఏమవుతుందంటే థియేటర్లో చూసినంత ఫోకస్గా చూయం. ఆన్ అండ్ ఆఫ్ మంచి కాన్సెప్ట్తో చేశావు. సో నిరంజన్ చెప్పాడు ఇది కూడా మంచి కాన్సెప్ట్ ఫిలిం, మంచి కమర్షియల్ ఫిలిం అని. ఇస్ ఆల్ ది బెస్ట్ తేజ అండ్ సో మెనీ న్యూ డైరెక్టర్స్. సో ఎవరి వాళ్ళది మీ టాలెంట్ ప్రతి సినిమాలకు ఏదో ఒకటి చూపిస్తూ ఉన్నారు. సో ఇందాక చెప్పినట్టు అంటే మనం కథలు రాసుకున్నప్పుడు ఎవరినో ఒకరిని అప్రోచ్ అవ్వాలి. అంటే ఒక మంచి ప్రొడ్యూసర్ దొరుకుతాడని చూస్తాము, మంచి హీరో దొరుకుతాడని మీరు ట్రై చేస్తారు. సో మీలాంటి ఎంతోమందికి ఇప్పుడు ఇందాక చెప్పారు శ్రీ విష్ణు ఈజ్ ఎ ప్లాట్ఫామ్. అంటే ఒక కథ అనుకున్నప్పుడు నేను కూడా ఈ మధ్య కొత్త డైరెక్టర్ నాకు 2-3 కథలు చెప్తే శ్రీ విష్ణుకే షేర్ చేశాను. విష్ణు ఈ కథ విను, ఇంట్రెస్టింగ్ ఉంది అని. అలా షేర్ చేసిందే బెక్కం గోపి ఒకటి చేస్తున్నాడు ఇప్పుడు నెక్స్ట్. దాని తర్వాత మా బ్యానర్లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు శ్రీ విష్ణు. అంటే ఏదైనా కథ విని మనం ఫైనల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ కనిపించాలి. ఇప్పుడు ఏంటో 90% శ్రీ విష్ణు కనిపిస్తున్నాడు అందరికీ ఒక కథ వింటున్నప్పుడు. సో గుడ్. ఇవాళ ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త దర్శకులు, కొత్త ఆర్టిస్టులు వస్తూనే ఉన్నారు. సక్సెస్ఫుల్గా కొందరు ముందుకు వెళ్తున్నారు. బట్ కొత్త డైరెక్టర్లు అందరికీ చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ నాకు ఒకటి చెప్పాలని ఉంది. సో ఇవాళ సినిమా అనేది 3 రకాలుగా ఉంటుంది. ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్. సి క్లాస్ అనేది మర్చిపోయాము. ఓన్లీ స్టార్ హీరోస్కి కమర్షియల్గా వచ్చిన సినిమాలే సి క్లాస్కి వెళ్తుంది.
బట్ ఎక్కువ మంది కొత్త డైరెక్టర్లు మీరు కాన్సెప్ట్ అనుకున్నప్పుడు యూఆర్ టార్గెటింగ్ ఓన్లీ ఏ క్లాస్. బట్ మీరు స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ఏ అండ్ బి మీరు క్యాలిక్యులేట్ చేస్తే తొందరలో మీరు పెద్ద దర్శకులు అవుతారు. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. ఓ అయితే ఇప్పుడు నేను మాట్లాడిందంటే అర్థమైందా కాలేదా? నో, నేను ఎంత ఫీల్తో ఎంత మాట్లాడానండి. ఎనీవేస్, సో యు ఆర్ స్టిల్ లెర్నింగ్ తెలుగు. Yes. So I think you have all the support from the lyricist as Of well. course, I'm really blessed with Chaitanya Prasad Garu for this film. Wonderful. I'm really happy. Thank you so much, sir, for the beautiful lyrics. నిజంగా సంగీతానికి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు అన్నది ఇలాంటి వాళ్ళని చూస్తే వాస్తవం అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే తెలుగు నేర్చుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆ గోదావరి బ్యాక్డ్రాప్లో ఉన్న ఆ సినిమాకి ఆ ఎమోషన్స్కి ఎంత యాప్ట్గా మ్యూజిక్ అందించారు. వండర్ఫుల్ అండి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ద మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఎస్, ప్రియదర్శన్ గారు ప్లీజ్ మాట్లాడవలసి. ఐ రిక్వెస్ట్ యూ టు స్పీక్. యా. So, Arjuna Falguna, this is a really wonderful experience for me. First of all, thanks to Teja, Sri Vishnu Garu, the producers, and Aditya Music for all the support that they've given me so far. And Chaitanya Prasad Garu for being with us till the end of the project. We started with probably like 4-5 songs. It ended up with like 7-8 songs in the film. And thank you, sir, for all the brilliant stuff. I thoroughly enjoyed working for this, and watching Sri Vishnu Garu perform on screen gave me goosebumps and inspired me to make much better music for this film. Whatever you've seen here on stage is probably just like 20% or 30% of from the film. So please do come to theaters on 31st. I'm sure you'll have a wonderful experience watching the film. Thank you so much, everyone. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. తేజ గారితో నేను జోహార్ సినిమాకి పనిచేశాను, తేజ అండ్ ప్రియదర్శన్తో. వాళ్ళు కమ్యూనికేట్ చేసేది నాకు బాగా అర్థమవుతుంది. ఈయన మామూలుడు కాదు, మీకు తెలిసిపోయింది పాటలు వింటే ప్రియదర్శన్ది. రెగ్యులర్ ట్యూన్స్ కాదు అవి. రాసేటప్పుడు నాకు తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. ఒక పల్లవి చరణం అనే ఫార్మేట్ని పక్కన పెట్టి ఆ మూడ్ని ఎలివేట్ చేసే సౌండింగ్తో తను ట్యూన్ ఇస్తాడు. దానికి పదాలు అర్థవంతంగా సహజంగా పొదగడం అనేది చాలా పెద్ద ఎక్సర్సైజ్. అది ఆ పాట మీద, ఆ ట్యూన్ మీద, ఆ మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో నాకు పెద్ద కష్టం అనిపించలేదు. ఎంజాయ్ చేస్తూ రాశాను అన్ని పాటలు కూడా. సార్ యాక్చువల్లీ సాంగ్స్ అన్నిట్లో కాపాడేవా రాపాడేవా ఎంత పెద్ద హిట్ అయిందో కూడా మనందరికీ తెలుసు. అసలు మంచి గూస్ బంప్స్ ఇచ్చే ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, థీమ్ సాంగ్ లాగా కూడా మనకు అది కనిపిస్తోంది. అయితే నాదొక చిన్న డౌట్ సార్. కాపాడేవా మనకు తెలిసిన పదమే, రాపాడేవా అంటే ఏంటి సార్? మేము ఇదే ఫస్ట్ టైం వింటున్నాం కాబట్టి వీ రియలీ వాంట్ టు నో ద మీనింగ్ యాజ్ వెల్. కష్టమైన ట్యూనులతో రాచి రంపాన్ని పెడితే లిరిసిస్ట్ని రాపాడేవా అనే మాట వస్తుంది. అంతే, రాపాడేవంటే రాచి రంపాన్ని పెట్టడమే. అయితే బాగా ఫీల్ అయ్యి రాశారనమాట. అది కాపాడతావా లేకపోతే మమ్మల్ని అవస్థల పాలు చేస్తావా, వేటాడతావా, అయినా ఎందుకు తల్లి నువ్వు మా తోడు కారాదా అని. వండర్ఫుల్ సార్, ఇంట్రెస్టింగ్. సో సినిమా ఆల్ టుగెదర్ మీకు ఎలా అనిపించింది ఒకసారి మీ మాటల్లో చెప్పేసేయండి సార్. యా, అందరికీ నమస్కారం అండి. ముందు మరణం లేని మహాకవి, సినిమా పరిశ్రమకి నేను రాకముందు నుంచి నాకు మిత్రులు, మా సీనియర్ అగ్రజులు, మరణం లేని మహాకవి సీతారామశాస్త్రి గారిని స్మరించుకుంటూ అర్జున ఫల్గుణ ఆ పేరు వింటేనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఎందుకంటే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు, పిడుగులు మన నెత్తున పడతాయి అనుకున్నప్పుడు అర్జునుడి దశనామాలు చదవడం అనేది మనకి ఆచారంగా వస్తూ ఉంది. అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శాతవాహన, ఇలాగ 10 పేర్లు ఉంటాయి. ఆ 10 పేర్లు అర్జున ఫల్గుణతోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఇది మనల్ని కాపాడే, రక్షించే, దాంతోపాటు మనకి లాభాలు ఆర్జించి పెట్టే, హీరోకి మంచి పేరు తీసుకొచ్చే, మాలాంటి వాళ్ళకి టెక్నీషియన్స్కి కూడా మంచి పేరు తీసుకొచ్చే గొప్ప టైటిల్. ఆ టైటిల్ విన్నప్పుడే నేను ఎగ్జైట్ అయ్యాను. ఇంకా గొప్ప అవకాశం ఏమి ఇచ్చారంటే, తేజ నాకు గోదావరి ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిని. నేను అక్కడే చదువుకుని
35 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉంటున్నాను, కానీ 20 ఏళ్ళు నా పసితనం నుంచి గోదావరి నీళ్ళని పాలలాగా తాగి పెరిగినవాడిని. అక్షరం ముక్క అక్కడే నేర్చుకున్నవాడిని. ఏ ప్రాంతం భాష ఆ ప్రాంతానికి ఉంటుంది, ఏ ప్రాంతం యాస ఆ ప్రాంతానికి ఉంటుంది. అన్నిటిలోని మాధుర్యం ఉంది. ఒక్క గోదావరి భాషే కాదు, రాయలసీమలో ఉండే 2-3 రకాల మాండలికాల్లో, ఉత్తరాంధ్రలో ఉన్న మాండలికాల్లో, తెలంగాణలో ఉన్న 2-3 రకాల యాసల్లో మాండలికాల్లో దేని మాధుర్యం దానిదే. అది తెలుగు భాష గొప్పదనం. అలాగే గోదావరి ప్రాంతానికి చెందిన భాషలో ఒక ప్రత్యేకత ఉంది. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అందరూ నన్ను ఆయ్ అంటుంటే నవ్వేవారు నన్ను చూసి. నేను ఏదైనా అనడానికి ముందు ఆయ్ అనేవారు, వెటకారం చేసేవారు. 35 ఏళ్ళు ఇక్కడ ఉండబట్టి అలవాటు తప్పిపోయింది. ఇక్కడ గోదావరి యాసలో గోదావరి ప్రాంతపు గొప్పదనాన్ని చెప్పడం కోసం మనం గోదావరిలో కదండి ఒక పాట చేద్దామండి అన్నారు. అప్పుడు గోదావరి వాళ్ళే సంతమామ పాట పుట్టింది. ఆ పాట రాయడానికి నాకు ఒక అడ్డంకి ఉంది. ఎందుకంటే మేము గోదావరి వాళ్ళమండి ఆయ్ అనే పాట సూపర్ హిట్ అయిపోయింది. ఇక్కడ నాకు ఈ పాటలో ఆ యాస రాయడానికి ఆ ట్యూన్లో అవకాశం లేదు. ఎందుకంటే ఇది సినిమాటిక్ ట్యూన్ కనుక. కొన్ని పదాలైన గోదావరి ప్రాంతపు పదాలు వినగానే అక్కడి కల్చర్ని, ఇంతకుముందు గోదావరిలో అంటే ఈ పాటలో రాని విషయాలని ఈ సినిమాకి అనువైన పద్ధతిలో రాయడానికి నేను ప్రయత్నించాను. అది గొప్ప అవకాశం. గోదావరి తల్లి రుణం తీర్చుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చారు తేజ మీరన్న. ఏం చెప్పాలి ఆ పాటలో? గోదావరి ప్రాంతం గురించి తెలుసు, ఎక్కడ చూసినా నీళ్లు ఉంటాయి, అక్కడ ఏం పాతినా సరే, అందులో చల్లినా సరే అందులోంచి బంగారం పుడుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ అందరి మనసులు ఏ ఉంటాయి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది గోదావరి వాళ్ళే సందమామ, భలే వారులే సందమామ అనాలి. అక్కడ అందరూ భలేటోరండి, ఎవరు కూడా భలేవారండి అని అనరు. గోదావరి ప్రాంతం భలేటోరండి మీరు, అందుకని భలేటోరులే సందమామ. పూతరేకులు చాలా ప్రత్యేకమైనవి గోదావరి ప్రాంతానికి. ఆత్రేయపురం పూతరేకులు లేవా అని ఒక పాటలో, రాజమౌళి గారి సినిమాలో పాటలో కూడా రాశారు, నీకు ఆత్రేయపురం పూతరేకులు లేవా అని. ఆ పూతరేకులకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ పూతరేకుల ప్రత్యేకత గురించి మన సీఎం కేసీఆర్ గారు కూడా ఒక తెలుగు మహాసభల్లో ప్రత్యేకంగా చెప్పారు. ఒక పాటలో పూతరేకులని వస్తే అర్థం కాక గురువు గారిని అడిగితే ఆయనే చెప్పలేకపోయారు. అదొక ఆహారపు తిండి, ఒక స్వీటు అనేది తర్వాత కాలంలో తెలిసిందే అని. ఆ పూతరేక అంత మధురంగా ఉంటే మీరు అందరూ ఈ పాటికి తిని ఉంటారు. ఎందుకంటే అందరం కలగలిసిపోయి ఉన్నాం. ఏ ప్రాంతం ఏ రాష్ట్రం ఏదైనా కూడా తెలుగు వాళ్ళు అందరం కలగలిసిపోయి ఉన్నాం కనుక ఆ పూతరేకుల మాధుర్యం గోదావరి వాడిది. అలాగే వాడు మట్టగిడిసలాగా కొట్టుకుంటున్నాడు రా అంటాం. ఆ మట్టగిడిసలాగా కొట్టుకుంటున్నాడంటే చాలా ఎక్కువ ప్రయోగిస్తాం గోదావరి ప్రాంతంలో. మట్టగిడిస లాంటి మనసు వాడే అంటే ఎగిరెగిరి పడుతూ ఉంటాడు కాస్త, అది చెప్పడం. అలాగే మట్టి కుండలాగా చల్లనోళ్ళే. ఇప్పుడు నేను ప్రతి పదార్థం చెప్పడానికి కాదు ఇదంతా. ఆ ప్రాంతపు ప్రత్యేకతను ఒక చరణంలో, రెండో చరణంలో, ఫస్ట్ చరణంలో చెప్పేదంతా మా చిన్నప్పుడు ఆడుకున్నవి. వాగుల్లో ఈతలు కొట్టడం, ముంజికాయ బళ్ళతో ఆడుకోవడం, పిచ్చిగూళ్ళు కట్టడం, ఇవన్నీ మా చిన్నతనపు జ్ఞాపకాలు. మరి ఈ జనరేషన్ గురించి కూడా చెప్పాలి. ఈ జనరేషన్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి, కాలంతో పాటు ప్రాంతాల్లో అలవాట్లు అన్నింటిలో మార్పులు వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు మేము గూటి బిళ్ళ, బచ్చాలాట, గోళికాయలు ఇవి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు అందరూ కబడ్డీ కూడా ఆడేవాళ్ళం, వాలీబాల్ లాంటివి. ఇప్పుడు క్రికెట్ తప్ప ఇంకోటి ఏమీ కనిపించట్లేదు. అక్కడికి వెళ్తే ఆ క్రికెట్ ఆడేవాళ్ళు. మేము సైకిల్ వేసి తిరిగేవాళ్ళం, ఇప్పుడు బైకులు వచ్చేసినాయి. అలాగే ఈ జనరేషన్ స్పీడ్ని చెప్పడం కోసం రెండో చరణం. నిజానికి 2 చరణాలు చాలు గోదావరి ప్రాంతం గురించి చెప్పడానికి. సూక్ష్మంలో మోక్షంలాగా రాసిన పాట ఇది.
అదంతా మీరు ఆదరించినందుకు సారీ టు ఇంటరప్ట్ సార్, మాకు కూడా ఇలాంటి పాటలు విన్నప్పుడు చాలా నాస్టాలజిక్గా అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఆడుకున్నవి, చేసినవి, విన్నవి, నిజంగా పూతరేకులు లాంటి లేయర్స్ ఎన్నో కూడా ఎమోషన్స్లు కూడా మనకి అర్జున ఫల్గుణలో కనిపిస్తున్నాయి. ఐ థింక్ సాంగ్స్లో కూడా ఆ డిఫరెంట్ లేయర్స్ కనిపిస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ మీ లిరిక్స్ గురించి ఇంకా చెప్పాల్సింది ఏముంది సార్. నిజంగా ప్రతిదీ కూడా సినిమాకి యాప్ట్గా మీరు రాసిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఎస్ సార్, థ్యాంక్ యూ. అలాగా గోదావరి పాటలోని గొప్పతనం నాకు బాగా సంతృప్తినిచ్చింది. కానీ కాపాడేవా రాపాడేవా పాట ఇంత సంచలనం, ఇంత అందరికీ ఇష్టమైపోతుంది అని నేను అనుకోలేదు. నిజానికి ఆ పాట రాయడం చాలా కష్టమైంది. ఒక 10 లైన్ల వరకు దీర్ఘాలు తప్ప, నానా 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 తప్ప ఒక్క పొట్టి యాక్షన్ రాయడానికి కూడా అవకాశం లేదు. అది ఇప్పుడు రాసేశాక ఈజీగా అనిపిస్తుంది. కాపాడేవా రాపాడేవా వేటాడేవా నువ్వు మా తోడే కాలేవా దేవి, ఇవన్నీ దీర్ఘాలే. ఒక్క ఈ లైనే కాదు, ఆ పాట చరణం, పల్లవి చరణం మొత్తం దీర్ఘంలోనే ఉంటుంది. అది ఇంత సక్సెస్ అవుతుందని నేను ఊహించలేదు. అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏ పాటకి ఆ పాటే ప్రత్యేకమైనది. ఇందులో ఈ అవకాశం ఇచ్చిన తేజ గారికి, మ్యాట్ని నిర్మాతలు నిరంజన్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ, ఇంత మంచి ట్యూన్లని, ఇంత ఎనర్జెటిక్ మ్యూజిక్ ఇచ్చిన మా సంగీత దర్శకుడు ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. చివరగా నేను ఈ పాటలో రాపాడేవా పాటలో అర్జున ఫల్గుణ టైటిల్ సాంగ్ చేయాలని అనుకోలేదు, తేజ నేను కూడా. కానీ ఆ ట్యూన్లో నాకు అవకాశం రాగానే నేను దాన్ని వదలలేకపోయాను. వచ్చేయి వచ్చేయి అర్జునుడల్లే వచ్చేయి, కొట్టేయి కొట్టేయి ఫల్గునుడల్లే కొట్టేయి, సూపర్ హిట్ కొట్టేయి. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ చైతన్య ప్రసాద్ గారు. చాలా 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 సంతోషంగా ఉంది. అందరు ఎదురుగా నా ఫ్రెండ్స్, డైరెక్టర్స్, బిమ్లా నాయక్ డైరెక్టర్, అలాగే తిరుమల కిషోర్ గారు, రాజేశ్వర డైరెక్టర్, అందరు నా ఫ్రెండ్లు, అందరు యంగ్ డైరెక్టర్స్ అందరిని కూర్చోవడం. అర్జున పాల్గొన ఈ సినిమా గురించి చెప్పండి. నేను మొదటగా నిరంజన్ రెడ్డి గారికి, అన్వేష్ గారు కంగ్రాట్స్. ఎందుకంటే నేను నైట్ సినిమా చూశాను, చాలా బాగుంది. కన్ఫర్మ్ హిట్ ఆల్బమ్. నేను ఫస్ట్ ఇట్స్ ఎ వెరీ రేసీ స్క్రీన్ ప్లే. ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు చాలా ఫాస్ట్గా వెళ్ళిన సినిమా. అందరూ ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్, అన్ని సెంటర్లో చాలా బాగా ఆదరిస్తారు. శ్రీ విష్ణుకి ఇప్పుడు వస్తున్న ఈ సినిమా డెఫినెట్లీ మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే తేజ కంగ్రాచులేషన్స్. ఎక్కడ కనిపిస్తున్నాడు తేజ, కంగ్రాచులేషన్స్. చాలా సంతోషంగా ఉంది. నేను జర్నీ చేస్తున్న తేజతోటి. తన ఫస్ట్ సినిమా అయిపోయాక తను కలవడం జరిగింది, ఒక సినిమా చేయాలని. లేదు సార్, ఈ కథ వేసుకున్నాను, ఇట్లా విష్ణు గారితో ఈ సినిమా ఒకటి బ్యానర్లో మ్యాట్ ఎంటర్టైన్మెంట్లో అయ్యింది, చేస్తున్నానని చెప్పి అప్పటి నుంచి నేను ప్రతి సినిమా షెడ్యూల్ ఎలా జరుగుతుందని చెప్తుండేవాడు. చాలా కష్టపడ్డాడు సినిమాలో. అంటే నేనైతే ఆశ్చర్యపోయా. ఒక కొత్త డైరెక్టర్ ఫస్ట్ సినిమాలో లిమిటెడ్ డేస్లో ఇంత చేజులు, లిమిటెడ్ బడ్జెట్లో ఒక చేజులు, వాటి అన్నింటిలో చాలా బాగా చేశాడు తేజ. డెఫినెట్లీ అతను ఫ్యూచర్లో చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే అమృత, నేను ఎప్పటి నుంచో ఆమెని తెలుగు సినిమాకు రాకముందు తమిళ సినిమాలో చేస్తున్నప్పటి నుంచి ఫాలో అవుతున్నా. చాలా సినిమాలకి అడిగాను, అవకాశం దొరకలేదు, డేట్లు క్లాస్ దొరకలేదు. నేను డెఫినెట్లీ నీతో వర్క్ చేయాలనుకుంటున్నా. నీ వర్క్ కూడా చాలా బాగుంది సినిమాలో. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. అలాగే ఈ సినిమాలో టెక్నీషియన్స్ అందరూ, మ్యూజిక్ డైరెక్టర్, ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు నాన్ స్టాప్ బ్యాక్గ్రౌండ్. అంటే ఎక్కడ కూడా ఇంత అటుపక్క కను తిరిగి చూడకుండా సీట్ ఎడ్జ్లో వెళ్తున్నట్టుగా ఆర్ఆర్ నాకు చాలా బాగా నచ్చింది. కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు నేను ఫైనల్గా శ్రీ విష్ణు గురించి,
ఇంతమంది డైరెక్టర్ని శ్రీ విష్ణు ఇంట్రడ్యూస్ చేశాడు, ఇంతమంది డైరెక్టర్లు అందరు చెప్తున్నారు, నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది డైరెక్టర్లని ఇంట్రడ్యూస్ చేసిన శ్రీ విష్ణుని నేను ఇంట్రడ్యూస్ చేసినందుకు. ఎప్పుడు విష్ణుని చూస్తే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతా. నా 6th మూవీ ప్రేమేష్ కాదల్ అప్పటి నుంచి ప్రతి సినిమా 100% సక్సెస్ కొట్టాలని 100% ఎలా చేయాలని కష్టపడుతూనే ఉన్నాడు. అతని జర్నీ ప్రతి ఇయర్కి పెరుగుతూనే వస్తుంది, ఎలా వెళ్తూ ఉంది. డెఫినెట్లీ చాలా ఫ్యూచర్లో మంచి పొజిషన్కి చేరుకుంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమాతోటి ఒక మెట్లు ఎక్కుతున్నాడు. నెక్స్ట్ నేను చేయబోయే ఒక సినిమాతోటి ఇంకా 2-3 మెట్లు ఎక్కుతాడు. డెఫినెట్లీ విష్ణు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. అలాగే టీం అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మ్యాట్నీ మూవీస్ ప్రొడ్యూసర్స్కి, ఎందుకంటే ఒక పక్క ఆచార్య లాంటి లార్జ్ దెన్ లైఫ్ మెగాస్టార్, లైక్ దానికి దేర్ ఈజ్ మెగా ఇన్ దట్. సో అంత మెగా ప్రాజెక్ట్ చేస్తూ మరోపక్క మిషన్ ఇంపాసిబుల్, అలాగే ఇప్పుడు అర్జున ఫాల్గుణ లాంటి అంటే ఈ కొత్త డైరెక్టర్లు ఫలానా ప్రీవియస్ జనరేషన్ డైరెక్టర్స్ ఒక విజన్ని సెట్ చేశారు. అండ్ వీఆర్ ట్రయింగ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్, లైక్ వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ అవర్ విజన్ ఇన్ ఫిల్మ్స్ అండి. అండ్ మీరు మా విజన్ని మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ విష్ణు గారు విషయానికి వస్తే 4 ఏళ్ళ నుంచి ఏదో ఒక రకంగా ఈయన నేను క్యాచ్ చేయాలనుకుంటాను, ఆయన అసలు దొరకట్లేదు. సో ఇంతమంది నా ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ ఫిల్మ్స్ చూస్తే అది మీరే ఉన్నారండి. నాకు ఇప్పుడు బాధేస్తుంది, నేను కూడా ఫస్ట్ ఫిల్మ్ ఎందుకు చేయలేదు ఎంతో అని చెప్పేసి. అండ్ ఉగ్రరూపస్యకి ట్రై చేశాను, సాయి శక్తిలో ప్రయత్నించా, అప్పుడు మీకు కుదరలేదు, మీరు బిజీగా ఉన్నారు. ఫోన్ ఉన్నా ఓకే. ఒక సంవత్సరం కరెక్ట్గా ఇఫ్ యూ రిమెంబర్ 1 year బ్యాక్ ఈ లాస్ట్ 10 days ఆఫ్ డిసెంబర్లోనే ఆయన రెట్యూస్ సంథింగ్. త్వరలో అది మెటీరియలైజ్ అవ్వాలని కోరుకుంటున్నాను, మన ఇద్దరం కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ తేజ, నేను జోహార్ చూసినప్పుడు ఐ వాజ్ లైక్, అంటే ఇన్ ద మెసేజ్ దెర్ ఈస్ ఎ సోషల్ ఇష్యూ దట్ యూఆర్ అడ్రస్సింగ్. అండ్ దాన్ని ఒక అంటే నేను ఐ కాంట్ ప్లేస్ ఇట్ ఇన్ దట్ ఆ కమర్షియల్ స్పేస్ దాంట్లో పెట్టి నేను ఐ కుడెంట్ హ్యావ్ డన్ దట్. నేను లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా మిమ్మల్ని మీకు చెప్పాను. అండ్ ఇప్పుడు చూస్తే ఐ కెన్ సీ దట్ నాకు గుణశేఖర్ గారి సినిమాలు, విసి గుణశేఖర్ గారి సినిమాలు, దే యూస్ టు బి అ వెరీ బిగ్ స్టోరీ, పెద్ద థీమ్ ఆయన డీల్ చేస్తూ దాన్ని ఎంటర్టైనింగ్ స్పేస్లో పెట్టి కలర్ఫుల్ వరల్డ్లో పెట్టి ఆయన చెప్పేవారు, లైక్ చూడాలంది కానివ్వండి, ఒక్కడు కానివ్వండి. సో నాకు లైక్ సమ్వేర్ ఐ హవ్ సీన్ దాట్ ఇన్ దిస్ ట్రైలర్ చూసినప్పుడు కానీ ఐ ఫెల్ట్ ఇట్. నా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను అనమాట. సో ఒక బిగ్గర్ థీమ్ తీసుకుని దాన్ని ఎంటర్టైనింగ్ స్పేస్లో ఆ కలర్ఫుల్ వరల్డ్లో పెట్టి లైక్ ఐ సీ దట్ పొటెన్షియల్ ఇన్ యూ. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ యాజ్ మై ఫెలో ఫిల్మ్ మేకర్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, వాళ్ళకి అర్థం అవుతుంది, వీళ్ళకి అర్థం అవ్వవు అలాంటిది ఏమి ఉండదండి సినిమా. ఎందుకంటే మనం జస్ట్ మేము ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ కానీ అబ్జర్వేషన్స్, మా అబ్జర్వేషన్ లైఫ్లో ఉన్న అబ్జర్వేషన్ తీసుకుని కథలు రాస్తాము, చాలామంది పాత్రల జీవితాలు రాస్తాము. కానీ ఇవి అర్థం కావు అనేదైతే ప్రసక్తే ఉండదండి ఆడియన్స్కి, ఏ రకమైన ఆడియన్స్కైనా. ఎందుకంటే మేము రాసే జీవితాలు మేము రాస్తాము, వాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ లివింగ్ ద లైఫ్, దే ఆర్ ద వన్స్ హు ఆర్ లివింగ్ దోస్ లైఫ్. సో దే కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. మనం రాసే కథల కన్నా కాంప్లెక్స్ లైఫ్స్ ఎవ్రీ ఆడియన్స్ సినిమా థియేటర్కి వచ్చి కూర్చుని అక్కడ ఎంతో కాంప్లెక్స్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు, ఒక 2 గంటలకు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఆ వ్యక్తికి ఈ సినిమా అర్థం కాదు, లేదంటే ఈ పాత్ర అర్థం కాదు, ఈ కథ అర్థం కాదు అనేది ఎటువంటిది ఉండదు. బికాజ్ దే ఆర్ ద వన్స్ హు ఆర్ లీడింగ్ ద రైట్స్, వీఆర్ జస్ట్ ఇమాజినింగ్ ద లైఫ్. సో అట్లాంటి ఎటువంటి లేకుండా, అటువంటి అలా ఆడియన్స్ని జడ్జ్ చేయకుండా, ఆడియన్స్ జడ్జ్మెంటల్గా మనం వాళ్ళని ఒక బాక్స్లో పెట్టి చూడకుండా అన్ని రకాల సినిమాలు మ్యాట్నీ ప్రొడ్యూసర్స్ లాంటి మీలాంటి వాళ్ళ సపోర్ట్తో
అన్ని రకాల సినిమాలు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఫర్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. రేపు 31వ తారీఖు అందరూ వెళ్ళి సేఫ్గా సినిమా చూసి రండి. బట్ సినిమా చూసి రండి. దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఫిల్మ్స్ దిస్ ఇయర్. అండ్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ ద పర్ఫెక్ట్ క్లోజర్ ఫర్ 2022. చాలా చూసాము. 2021 చాలా పడ్డాము. సో ఐ థింక్ 31st డిసెంబర్ రిలీజ్ అవడం ఇట్స్ లైక్ అది ఒక పర్ఫెక్ట్ క్లోజర్ ఫర్ దిస్ ఇయర్ అనిపిస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ దిస్ ఆన్ 31st అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. ఫోటోగ్రఫీ చాలా 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 బాగా చేశాడు. గోదావరి అందాలు, ఆ చేజ్ సీన్లు, అంటే ఒక పెద్ద విజువల్ సినిమాకి జగదీష్ ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్. నీకు మంచి పెద్ద ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ. అలాగే సినిమాలో మహేష్, ఎవరో హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఇచ్చిన మహేష్ చౌదరి, వాళ్ళందరి క్యారెక్టర్లు కూడా చాలా చాలా బాగున్నాయి. సినిమా అంతా హీరోతో పాటు భుజాల మీద మోసుకుంటూ వాళ్ళు చేసిన యాక్టింగ్, కామెడీ చాలా చాలా బాగుంది. రేపు డిసెంబర్ 31st థియేటర్లలో మీ అందరినీ వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేపిస్తారు. థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. ముందుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ గారికి నాకు చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి సినిమాలు మంచి అవకాశం ఇచ్చినందుకు, డైరెక్టర్ గారికి, నన్ను సపోర్ట్ చేసినందుకు శ్రీ విష్ణు గారికి. శ్రీ విష్ణు గారి గురించి ఒక మాట చెప్పాలి. నేను అప్పుడే వచ్చాను ఇండస్ట్రీకి, ట్రై చేస్తున్నా. ఆయనది ప్రేమిష్ కాదాలని చెప్పి ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. బెక్కం వేణుగోపాల్ గారు, ఆయన ఫస్ట్ సినిమా అది, ఆయన హీరోగా చేశారు. నేను అదే సినిమాకి ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చాను. స్టేజ్ మీద ఎక్కించారు నన్ను, ఆ ఊరు నుంచి వచ్చిన క్యారెక్టర్ కింద. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ రాయల్ రాజా క్యారెక్టర్ నుంచి బాగా ఇన్స్పిరేషన్ అయ్యాను. నాకు బాగా చిరంజీవి గారి తర్వాత రవితేజ గారు అంటే ఇష్టం, రవితేజ గారి తర్వాత శ్రీ విష్ణు అంటే ఇష్టం. అంటే ఒక ఎనర్జీ ఉంటుంది. 100% ఉన్న సబ్జెక్ట్లో ఎవడైనా 100% ఇస్తాడు, కానీ సబ్జెక్ట్లో 50 ఉన్నా సరే శ్రీ విష్ణు అన్న 100% ఇస్తాడు. ఇంకా 100 ఉంటే కొట్టేస్తాడు. అది వేరే విషయం. ఎందుకంటే ఆ ఫ్రేమ్లో ఆయన పక్కన నేను చూస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించేది. అంటే ఒకవేళ మనకు బ్రదర్ ఉంటే ఎలాగ ఉంటారేమో అనిపిస్తుంది. నాకు ఒక విషయం ఇక్కడ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. నేను ఒకటి చేసినప్పుడు బాధపడ్డాను నేను. ఆయన అన్నారు, నువ్వు చేసినందుకు బాధపడకు, నెక్స్ట్ నువ్వు ఏదైనా చేస్తే లీడ్గా నాకు చెప్పు, నేను చెప్తాను ఏది చేయాలి నువ్వు అన్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చాక ఇలాంటి మాట అన్న ఏ హీరోని చూడలేదు నేను. ఎవడైనా కష్టపడి వచ్చి ఒకటి చేసి అది ఫెయిల్ అయితే ఎందుకురా నీకు ఇది అంటారు. కానీ ఒక్క హీరో మాత్రం తెలుగు ఇండస్ట్రీలో నాతో అన్నాడు, నువ్వు చెయ్యి, కానీ ఏది చేయాలో మాత్రం నాకు చెప్పి చెయ్యి, నేను చెప్తాను నీకు నువ్వు ఏది చేయాలో, నీకు ఏది సెట్ అవుతుంది అన్నాడు. నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను శ్రీ విష్ణుకి. అంటే సినిమాలో 64-70 సీన్లు ఉంటాయి. ఫస్ట్ సీన్కి వచ్చేసరికి సపోజ్ ఎవడో చిన్న పిల్లోడు హీరో చిన్నప్పుడు ఆ బుడ్డోడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అరే ఈ సీన్కి నువ్వు వేరే హీరో అని చెప్తాడు. పెద్ద అయిన తర్వాత ఇప్పుడు సపోజ్ నేను ఫ్రెండ్ క్యారెక్టర్ని, ఆ సీన్ నా మీద ఉంది ఆ రోజు, అరే ఈ సీన్కి నువ్వే హీరోరా ఇరగొట్టేయాలని చెప్తాడు. చౌదరితుంటే చౌదరి చెప్తాడు. అలాగే 64 సీన్లు ఆయనతో పక్కన చేసి వాళ్ళందరూ మోటివేట్ చేస్తూ ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ ఎందుకు ఇస్తాడో నాకు అప్పుడు అర్థమైంది. నెక్స్ట్ మన తేజ అన్న అందరూ అంటారు అంటే టాలెంట్ ఉంటే సక్సెస్ అవుతారు, అదేంటది అదృష్టం ఉంటే సక్సెస్ అవుతారని. నాకు తెలిసి ఏంటంటే లైఫ్లో పెయిన్ ఎవరికైతే ఉంటుందో ఇంటర్నల్గా ఒక ఎమోషన్ రన్ అవుతూ ఉంటుంది ఆ మనిషికి, అది కళ్ళలో కనిపిస్తుంటుంది. నేను యాజ్ డిజైన్ ఇమిటేట్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నేను చెప్తున్నాను కదండి, మీరు పక్కా చెప్తారు. రంగస్థలం తర్వాత ఫుల్ ఎమోషనల్ క్యారెక్టర్ ఇందులోనే చేసావు నువ్వు, ఇది నెంబర్ 1 క్యారెక్టర్ అని మీరు చెప్తారు. మీకేమన్నా నేను ఎక్కువ చెప్తున్నాను అనిపిస్తే మీరు నాకు కాల్ చేయండి. నా నెంబర్ 9618385945. ఈ నెంబర్కి కాల్ చేసి నువ్వు చాలా ఓవర్ చేసేవారు అరుణ్ చెప్పండి. నేను చెప్తున్నా, రంగస్థలం తర్వాత నెంబర్ 1 ఎమోషనల్ క్యారెక్టర్ నా లైఫ్కి చాలా దగ్గరగా ఉంది. నేను 4 సినిమాలు వదిలేసి నేను ఈ సినిమా చేశాను. ఐ లవ్ దిస్ ప్రాజెక్ట్. అర్జున పాల్గొన, కెమెరామెన్ గారు జగదీష్ గారు, ప్రతి షాట్ దాన్ని ఏమంటారు పెయింటింగ్లో అనిపించింది నాకు. అంటే నేను అనుకునేవాడిని, అమ్మ నెక్కరేస్తున్నాను, టవల్ వేస్తున్నాను, ఏంట్రా ఇది ఏం అనిపించట్లేదు అనిపించింది. ఫస్ట్ టైం ఆయన ఫ్రేమ్లో చూస్తున్నప్పుడు అనిపించింది నాకు నేనే నచ్చిన, పర్లేదు మనకు కూడా అమ్మాయిలు పడతారనిపించింది. కాకపోతే పెళ్ళి అయిపోయింది, అది వేరే విషయం.
ఆ విధంగా అనిపించింది. మొత్తం డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం యంగ్ టీము సాయంత్రం అయ్యేటప్పటికి ఇరగొట్టేసేవారు. ఇరగొట్టడం అంటే వేరేలే కాదు, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, మామూలుగా అంతా ఫ్యామిలీ కంటెంట్ యూబయ్యే. చాలా బాగుండేది సాయంత్రం అయ్యేటప్పటికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఓకే, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ డైరెక్టర్ తేజ మర్ని సార్, మొత్తం టీం అందరికీ థ్యాంక్స్ అండి. హలో అండి. ఓ చిన్న సైజు భీమ్లా లాలా భీమ్లా. హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ సార్. ప్రొడ్యూసర్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ రెడ్డి గారు అండ్ నిరంజన్ రెడ్డి గారు, ఇద్దరికి వెరీ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈ ట్రైలర్, టీజర్ ఇదంతా చూశాను. రియలీ లవ్డ్ ఇట్ తేజ. ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్ వర్క్. చాలా బాగుంది, న్యూగా ఉంది. అండ్ ఐ కుడ్ సీ ద ఎమోషనల్ కంటెంట్ దార్. ఒక ఎమోషనల్ కనెక్ట్ నాకు కనపడింది. అండ్ వెరీ ష్యూర్ ఐ హర్డ్ ఇట్, ఐ డెంట్ వాచ్ ద ఫిల్మ్ యెట్ బట్ ఐ హర్డ్ ఇట్ ఫ్రమ్ విష్ణు. ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ కొట్టబోతున్నారు. అండ్ ఎగ్జాక్ట్లీ 5 years బ్యాక్, రేపటితోటి అప్పట్లో కూడా రిలీజ్ అయ్యి 5 years అయింది. సో అగైన్ ఇట్స్ రియలీ వండర్ఫుల్ విష్ణు. We never thought after 5 years what would happen appudu telidu, but it's really nice to be here. So next me the April is avutundi, so very pedda congrats for that. And andaru antunaru endante the way Vishnu picks up subjects, Vishnu takes up stories, అది చాలా వండర్ఫుల్గా ఉంటుందని. ఈ మధ్య నాకు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎవ్రీ వీక్ ఆర్ 2 weeks, ప్రాబ్లీ ఎవ్రీ వీక్ ఖచ్చితంగా ఒక కాల్ వస్తుంది. వచ్చి ఏంటండి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, ఏం లేదండి విష్ణుకు ఒక కథ చెప్పాలి. నేను ఆయన మేనేజర్ అయిపోయినా నాకు డౌట్ వస్తుంది. దాదాపు ఎవ్రీ వీక్ 1-2 కావాలి ఖచ్చితంగా. విష్ణుకు కథ చెప్పాలి, కాస్త టైం కావాలి, విష్ణుకు కథ చెప్పాలి, టైం కావాలని. సో దాట్ వే ఎవరు రాసుకున్నా ఇప్పుడు యంగ్స్టర్స్, ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్ కానివ్వండి, కొత్త వచ్చే వాళ్ళందరికీ ఒక హోప్, రే ఆఫ్ హోప్ మీరు అయ్యారు. ఇట్స్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్ అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్. మీతో పనిచేసిన డైరెక్టర్స్ అందరం వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆన్ దట్ ఆస్పెక్ట్. సో అది. సో అండ్ ఒక చిన్న 5 years ఆఫ్ అప్పట్లో ఉండేవాడు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సంథింగ్. విష్ణు నేను ఎప్పుడు కూడా డైరెక్టర్, ఆర్టిస్ట్ అట్లా పరిచయం కాలేదండి. వీ టూ మెట్ ఆన్ ఏ క్రికెట్ గ్రౌండ్. సో ఎవడు వచ్చాడు రావుడు బాగా అందరిని ఎవరు బౌల్ చేసినా గట్టి కొడుతున్నాడు అంటే అప్పట్లో లెగ్ స్పిన్ బాగా వేసేవాడు అనమాట. సో నన్ను బట్టుకెళ్ళారు, నాకు గట్టిగా పడ్డాయి. సో అక్కడి నుంచి వీ స్టార్టెడ్, ఆ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. విష్ణు పరిచయం అయిన తర్వాత అప్పట్లో ఉండేవాడు ఆ క్రికెట్ బేస్డ్ ఫిల్మ్ చేసాం. ఇట్స్ నాట్ ద అదర్ వే అరౌండ్. సో థ్యాంక్ యూ విష్ణు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ ఇక్కడ ఉన్న అందరికీ వెంకటేష్, హర్షిత్ గోలి భయ్య, తిరుమల కిషోర్ భయ్య, బకెం గోపి సార్, తేజ, ఆల్ అందరికీ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ హియర్. హిట్ ఇట్ అవుట్ ఆఫ్ ద పార్క్. అర్జున, ఫాల్గుణ, అందరి టెక్నీషియన్స్ అందరికీ యా. అండ్ ఫైనలీ యా లాలా భీమ్లా. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు హసీద్కి, వెంకటేష్ మహా గారికి, కిషోర్ గారికి, సాగర్ గారికి, అందరికీ మా ఈవెంట్ని ఇంతలా గ్రేస్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అర్జున, ఫాల్గుణ సడన్గా స్టేజ్ మీద పిలిచేశారు. నేను ఇందాక నుంచి అక్కడికి వచ్చి అదే అనుకుంటున్నాను, అర్జున ఫాల్గుణ, అర్జున ఫాల్గుణ అని. ఇప్పుడు ఏం మాట్లాడారు బాబు స్టేజ్ మీద. కానీ మా అర్జునుడిని చూశాక నాకు ధైర్యం, మా అర్జునుడితో ఉన్న డైరెక్టర్స్ అందరినీ చూశాక కూడా వెనకాల యంగర్ జనరేషన్ కొత్త డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ధైర్యం. ఎందుకంటే మా అర్జునుడు వదిలిన బాణాలు అలాంటి. ఈ సినిమా నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది నిరంజన్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి. ఎందుకంటే నేను చాలా ఒక స్కెలిటన్ పాయింట్ తీసుకుని వెళ్ళి ఇలా నేను ఒక కథ గోదావరి బ్యాక్డ్రాప్లో చేద్దామని చెప్పినప్పుడు ఇమీడియట్లీ ఆయన చాలా ఎగ్జైట్ అయ్యి ప్రాజెక్ట్ని టేక్ ఆఫ్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అండ్ నాకు ప్రొడక్షన్ వైజ్ కానీ ఇది కానీ ఎప్పుడు వెన్నంటే ఉండి మంచి సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపించారు. ఐఎమ్ రియలీ గ్లాడ్. ఈ కథ నేను మైండ్లో ఇంకెవరిని ఊహించుకోలేదండి. నేను కథ రాస్తున్నప్పుడే
ఒక మనిషిని ఊహించుకున్నాను, ఆయనే విష్ణు గారు. ఎందుకంటే మీరు 31st సినిమా చూసాక చెప్తారు ఎరగొట్టే హెర్ర అని. ఎందుకంటే ఈ కథకు ఆయన తప్పితే ఇంకేమైనా న్యాయం చేయలేరు అనిపించింది నాకు నేను రాస్తున్నప్పుడే. అండ్ ఈ కథతో పాటు చాలా క్యారెక్టర్స్ అనుకున్నాను. ఆ క్యారెక్టర్స్ని కూడా నేను రాస్తున్నప్పుడు నా మైండ్లో ముందే ఉంచుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ మహేష్ చెప్పినట్టు చెప్తున్నాను, మహేష్ రంగస్థలం తర్వాత ఎంత మంచి ఎమోషనల్ క్యారెక్టర్ నేను చేసినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. లాస్ట్లో క్లైమాక్స్ సీన్లో మహేష్ని చూసి కనుక మీరు కళ్ళంట నీళ్ళు పెట్టుకోకపోతే ఏం చెప్తాను. సో ఈ ప్రాజెక్ట్ని ఇంత కోవిడ్ పాండమిక్ టైంలో కూడా స్పీడ్గా వర్క్ చేసేలా మా వెనకాల ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్కి నేను రుణపడి ఉండాలండి. మెయిన్లీ మా ప్రొడక్షన్ టీం, మా మేనేజర్స్ ప్రసాద్, మా లైన్ ప్రొడ్యూసర్స్ కళ్యాణ్, మా బన్ను, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరి గారు, అండ్ అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్షన్ సైడ్ ఇటువంటి లోటు రాకుండా చూసుకున్న మా మేనేజర్స్ టీమ్స్ అందరికీ నేను నిజంగా రుణపడి ఉండాలి. అండ్ ఫస్ట్ మాట్లాడే మా కెమెరామ్యాన్ గురించి చెప్పాలి. నేను జోహార్ సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ కలిసాను జగదీష్ గారిని. కలిసినప్పుడు సార్ నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇచ్చుకోలేను అంటే ఆయన ఒక మాట అన్నాడండి, సార్ మీరు మెట్టెక్కితే మీతో పాటు ఒక 10 మందిని వెనక్కి వెళ్తారన్న నమ్మకంతో నేను ఈ సినిమా చేస్తున్నాను. నేను ఆ రోజు అనుకున్నానండి, నేను ఎవరైతే పనిచేసానో టెక్నీషియన్స్ వాళ్ళందరూ ఈ సినిమాలో నాతో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ మళ్ళీ అదే టీం ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్తో కూడా. నేను ఈరోజు ఇలా నిలబడ్డానంటే దానికి కారణం మా పేరెంట్స్ అండి. నన్ను నమ్మి ఒక సినిమాల్లోకి ఇందులోకి పంపి నన్ను వెనకాలండి నడిపించినందుకు అమ్మ నాన్న ఇదంతా కేవలం మీ వల్లే. ఇంకో 2 నిమిషాలు మాట్లాడచ్చా? ప్లీజ్ అండి, ఇది మీ ఈవెంట్. సో ఫైనల్లీ అంటే చాలా ఎమోషనల్గా ఉంది ఈ మూమెంట్. ఎందుకంటే ఎప్పుడు ఇలా డయాస్ ఎక్కి మైక్ పట్టుకోవడం అనేది నాకు తెలిసి ఇది నా జీవితంలో మొదటిసారి గుర్తుండిపోతుంది. అండ్ అది దట్టు ఒక అర్జున ఫాల్గుణ లాంటి సినిమాతో నేను రాసుకుంటాను. సో అమృత అయ్యర్ అచ్చమైన ఒక తెలుగు అమ్మాయి కావాలంటే ఫస్ట్ ఎవరు అని చాలా ప్రొఫైల్స్ చూస్తే నాకు అసలు ఎక్కడ స్ట్రైక్ అవ్వలేదు. అప్పుడే కిషోర్ గారు ఫ్రెష్గా అమృత లుక్ ఒకటి రిలీజ్ చేశారు రెడ్ సినిమా నుంచి. వెంటనే మా చీఫ్ అసోసియేట్ నరేష్కి కాల్ చేసి అర్జెంటుగా మేనేజర్ నెంబర్ తీసుకు అది ఇది అంటే అసలు అమ్మాయికి మేనేజరే లేదన్నారు ఆ టైంలో. ఎందుకు మేనేజర్లు కొంచెం డేట్స్ అటు ఇటు డిస్టర్బ్ చేస్తారు. సో ఏదన్నా అమృత చాలా క్లియర్గా ఉంటుంది, చాలా డెడికేటెడ్గా ఉంటుంది అని చెప్పి తనే మాట్లాడి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ తనే తీసుకుని తనే కోఆర్డినేట్ చేసుకుని షూట్కి వచ్చి వెళ్ళి అంత డెడికేషన్ ఉండేది అమృతకి. ఐ రియల్లీ అప్రిషియేట్ అమృత. నీకు సినిమా మీద ఉన్న ప్యాషన్ అంటే ఇన్ఫ్యాక్ట్ నాకేమన్నా ఒక టేక్ తర్వాత అనిపించింది ఇమీడియట్గా గ్రాస్ప్ చేస్తావు, అది అంత సింపుల్ విషయం కాదు. అండ్ నాకు డే 1 కిషోర్ గారు మీ గురించి చెప్పినప్పుడు కూడా అసలు సూపర్ పెర్ఫార్మర్ అని ఆయన మాట నిలబెట్టారు మీరు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే చెప్పేదేం లేదు, ఆబ్వియస్లీ ఎరగొట్టేస్తాడు మావాడు. ఎందుకంటే మాకు చరణాలు పల్లవులతో పని ఉండదు సార్, నేల. సో ఫైనల్లీ విష్ణు గారి గురించి చెప్పాలి. ఈ కథ నేను రాసి చేద్దామని ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ హాఫ్ విన్నాక ఆయనలో ఒక తెలియని స్పార్క్ కనబడిందండి. అది మేబీ గోదావరి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక ఫ్రెండ్స్ మీద జరుగుతున్న కథ కావచ్చు, లేకపోతే మరి ఆయనకి ఏం కనబడిందో ఆ రోజు. ఇమీడియట్లీ సెకండ్ హాఫ్ జస్ట్ అలా పాయింట్ కింద చెప్పగానే ఆయన మనం చేస్తున్నాం అన్నారు. సార్ మీరు ఆ రోజు ఇచ్చిన ధైర్యం ఈ రోజులా నిలబడి మైక్ పట్టుకుని మాట్లాడుతుంది. ఎన్ని ఇంత పాండమిక్లో కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏం జరిగినా సరే మా వెనకాల ఉన్న మా అర్జునుని చూసే మేము ఇవాళ ధైర్యంగా చెప్తున్నాం. 31st మా సినిమా
మీరు చూసి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక అద్భుతమైన యాక్షన్ అండ్ బ్యూటిఫుల్ ఎమోషన్తో సినిమా బయటకు వచ్చి సంక్రాంతి ముందే వచ్చిందిరా అని అనుకోకపోతే మళ్ళీ నా దగ్గర సమాధానం లేదు. ఫ్లోలో మీ నెంబర్ కూడా చెప్పేస్తారేమో అనుకున్నానండి. సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ నరేష్, మా చీఫ్ ఆఫ్ సొసైటీ, మా జేడి అందరికీ సాహిత్, ప్రసన్న, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మోర్ ఓవర్ మా కాస్ట్యూమ్ డిజైనర్ గురించి చెప్పాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు అంటే అప్పుడే ఉప్నా సినిమాకి చేసిన ప్రసన్న గారిని రిఫర్ చేశారు మా చీఫ్ ఆఫ్ సొసైటీ. నేను ఒకటే చెప్పాను తనకి, నాకు ఒక హీరో ఒక హీరోయిన్ కాదండి, నాకు కళ్ళ ముందు క్యారెక్టర్స్ కనబడాలని. ఎంత అద్భుతంగా క్యారెక్టర్స్ తీసుకొచ్చారంటే, అంటే వాళ్ళ గెటప్ వేసుకుని వాళ్ళ అద్దంలో చూసుకుంటే ఏంటి మనకు కాస్ట్లీ బట్టలు అయితే కానీ ఆనమా అనే రకంగా చూపించారు. సో అండ్ మా ఫైట్ మాస్టర్ రామ్ శంకరా గారి గురించి చెప్పాలి. సార్ బ్యూటిఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ని మేము డిజైన్ చేయగలిగాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఎవరినైనా మర్చిపోతే. అండ్ మోర్ ఓవర్ మా హీరో మేనేజర్స్ టీమ్ నాని, యేసు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. మిమ్మల్ని జర్నీలో చాలా ఇబ్బందులు పెట్టుంటాను, పర్లేదు, చిన్నోడ్నే, మీరు అందరూ నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. 31st ఇన్ థియేటర్స్ అర్జున ఫాల్న మీరు అందరూ చూసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి అద్భుతమైన పాటలు రాసిన మా చైతన్య ప్రసాద్ గారి గురించి చెప్పాలి. ఎప్పుడు నేను లిరిక్ రైటర్ గురించి ఆలోచించనండి, ఎందుకంటే ఒక ఆయన దగ్గరికి వెళ్తాను, ఒక్కసారి ఫోన్ కొడతాను. నేను ట్యూన్ పంపిన 4 గంటల్లో ఒక పాట రాసిచ్చే మగాడు ఎవడన్నా ఉన్నారంటే అది మీరే అండి. నేను ట్యూన్ పంపిన కేవలం ఒక 4 అవర్స్లో నాకు లిరిక్ వచ్చేదండి. ఆయన అంటే అంత డెడికేటెడ్గా అర్ధరాత్రులు ఆయన పడుకోవడేమో మరి నాకు తెలియదు, మరి అలా అబ్బాయిలకే తెలియాలి. అసలు 4 అవర్స్లో ఒక వెర్షన్ వచ్చేసింది. సార్ మీ పదాజాలానికి నేను పాదాభివందనాలు చేస్తాను సార్. యా, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. సారీ అండి, టెన్షన్ వచ్చేస్తుంది. మా డైలాగ్ రైటర్ సుధీర్, మా సుధీర్ నాకంటే బాగా మాట్లాడతాడు కాబట్టి సుధీర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక సీన్ రాస్తే అందులో నా ఎమోషన్ని పట్టుకుని గోదావరి స్లాంగ్లో చాలా అద్భుతంగా మాటలు రాసిచ్చాడు. నిజంగా ఈ సినిమాలో డైలాగ్స్కి ప్రాణం పోసాడని నేను చెప్పాలి సుధీర్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ అస్. ఒక సినిమా అవ్వాలంటే 120 మంది కృషి చేయాలి. ఆ 120 మందికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే మేము సినిమా 55 రోజులు చేసాం. 55 రోజులు మొత్తం ఈస్ట్ గోదావరిలోనే చేసామండి. ఒక్కరోజు కూడా ఇక్కడ హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ ఎక్కడా చేయలేదు. కానీ ఆ 55 రోజులు మమ్మల్ని ఏ లోటు రాకుండా చూసుకుని మా ప్రొడ్యూసర్స్కి అండ్ మా వెంటే ఉండి నడిపించిన మా టీంకి అందరికీ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ థ్యాంక్ యూ. కమింగ్ అగైన్ అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్లీ ఇలా అన్ని గెస్ట్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మై మెంటర్ తిరుమల sir is also here and all the guests చాలా thank you for coming here and blessing our movie. So yeah, firstly thank you Matinee Entertainments, Niranjan Reddy garu, Anvesh garu and the production team, Hari garu, Prasad garu, Kalyan, thank you for taking care of me. And director Teja garu, థ్యాంక్ యూ. పల్లెటూరులో ఉన్న ఒక అమ్మాయి శ్రావణి అని ఒక బ్యూటిఫుల్ ఒక క్యూట్ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒక పల్లెటూరు అమ్మాయిలాగా చేయడానికి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా థ్యాంక్ యూ తేజ గారు. శ్రీ విష్ణు గారు, సో హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ యూ అండి. సో సింపుల్, సో హంబుల్ అండ్ కంఫర్టబుల్ హీరో. అంటే మళ్ళీ మళ్ళీ చేయాలని అనిపించింది. హోప్ఫుల్లీ ఐ గెట్ టు వర్క్ విత్ హిమ్ అగైన్. అంత మోటివేట్ చేశారు. మహేష్ చెప్పినట్టు పక్కన ఉన్న అందరూ చాలా బాగా చేయాలి అని ఒక మోటివేట్ చేస్తుంటారు. సో చాలా థ్యాంక్ యూ.
చెప్తే అన్నీ మర్చిపోతాను. మై ఫ్రెండ్స్ మహేష్, చైతన్య అండ్ చౌదరి, ఒక కాలేజ్ ఫీల్ వచ్చింది నాకు. ఎవ్రీడే కాలేజ్ వెళ్ళినట్టు ఉంటుంది. అంత బాగా నాకు ఫ్రెండ్ అయిపోయారు. నాట్ జస్ట్ ఇన్ ద మూవీ, లైక్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో చాలా నన్ను సపోర్ట్ చేసి నాతో ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. సో యా, హోప్ఫుల్లీ అందరూ ఎవరినో మిస్ yeah, to all the artists and everybody. Yes, DOP Jagdish garu na first day వచ్చినప్పుడు he asked me ఏ యాంగిల్ మీకు సూట్ అవుతుంది, ఏది నీకు కంఫర్టబుల్ అని అడిగి నన్ను he made me look beautiful on screen. Thank you. And music director Priyadarshan garu, I loved your music. I really loved it, especially Kaapade Deva is like in loop at my house. డైలీ వింటూనే ఉంటాను. సో నంబూరు వేరే. సో నైస్. అండ్ టు ద ఎంటైర్ టీమ్, మై ఏడీస్, నన్ను చాలా బాగా చూసుకున్నారు. అండ్ ద ఎంటైర్ టెక్నీషియన్స్, ఎవ్రీబడి. అండ్ థ్యాంక్స్ టు మై అసిస్టెంట్ రాజు. ఫారెస్ట్లో షూట్ చేసాము. అక్కడ నాకు ఆకలి వస్తుంది రాజు అంటే చాలు, నాకు వెళ్ళి నాకు కుకింగ్ చేసి ఇస్తారు. అంత బాగా చూసుకునేవాళ్ళు. Yes, and the entire team, Arjuna Falguna 31st థియేటర్లో వస్తుంది. ప్లీజ్ అందరూ థియేటర్లో వచ్చి సేఫ్గా చూడండి. అండ్ ఇట్స్ మై థర్డ్ మూవీ యాక్చువల్లీ, స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్ తిరుమల సార్ రెడ్ మూవీ, తర్వాత 30 రోజులు ప్రేమించడం అండ్ ఎండింగ్ ఆఫ్ విత్ అర్జున ఫాల్గుణ. సో ఇట్స్ నైస్. సో అందరూ థియేటర్లో చూడండి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఒక పెద్ద సినిమాలో వస్తాను, హనుమాన్తో వస్తాను. సో లుకింగ్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది అద్భుతమైన డైరెక్టర్స్ని మాకు పరిచయం చేశారు. యాక్చువల్లీ స్టేజ్ మీద చూస్తేనే అర్థమైపోతుంది. అర్జున పాల్గొన, అర్జున పాల్గొన, అర్జున పాల్గొన, అర్జున పాల్గొన ఆపట్ల. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మర్చిపోయా. ఒక 2 minutes ఎల్లుండి థియేటర్లో ఇదే ఊపు ఉంటే అప్పుడు. యాక్చువల్లీ సారీ టు ఇంటరప్ట్, ఎలాగూ మీరు మాట్లాడే ముందు చాలామంది ఎలాగూ చెప్పలేదు. అర్జునుడు మీరు ఏదైనా ధైర్యంగా చెప్పాలి, చెయ్యాలి. కాబట్టి ఆ మూటలో ఏముందో కూడా చెప్పచ్చుగా. ఆ మూటలో చెప్పేయచ్చా? ఏమీ లేదండి. ఈ సంవత్సరం ఎండింగ్ కదా, బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ కలిపి మూట కట్టుకుని పరిగెట్టుకుని వెళ్ళిపోతాం. కాన్ఫిడెన్స్, వండర్ఫుల్. యా ప్లీజ్, ఇంకా నేను ఇంటరప్ట్ చేయను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, తెలుగు సినిమా అభిమానులందరికీ అండ్ యంగ్ డైరెక్టర్స్ అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున కూడా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అర్జున ఫాల్గుణ ఇది ఈరోజు ఇంత ఫాస్ట్గా, ఇంత గొప్పగా, ఇంత చాలా అంటే మేమందరం గర్వంగా చెప్పుకునేలాగా ఇలా తయారవడానికి కారణం ఫస్ట్ నిరంజన్ గారు అండ్ మన రెడ్డి గారు అండ్ ప్రొడ్యూసర్స్ అండి మెయిన్. మమ్మల్ని ఏ రోజు కూడా షూటింగ్కి వెళ్ళి వచ్చే వరకు కూడా ఒక్క క్వశ్చన్ కూడా లేదు. 55 days ఆల్మోస్ట్ ఒక బ్రేక్తో కంటిన్యూస్గా షూట్ చేసామండి. ఈ సినిమా 55 daysలో నాకు తెలిసి ఒక 50 days మార్నింగ్ 6 o'clock కల్లా షార్ట్ పెట్టగలిగాం. ఎందుకంటే అందరికీ అంత నచ్చేసింది అనమాట. రోజుకొక కొత్త షార్ట్ పెడుతూ ఎగ్జైట్ చేసిన ఫస్ట్ మా జగదీష్కి చాలా థ్యాంక్స్. అందరూ అన్నీ చెప్పేశారు. నాకు సినిమా ప్రాసెస్లో ప్రతి ఇంచు ప్రతి బిట్టు చాలా 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 ఇష్టం అండి. లాస్ట్ ఈవెంట్లో మైక్ ఇస్తారు కదా తప్ప, బట్ అంటే అందరూ చాలా బాగా చాలా 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 బాగా చెప్పారు అందరూ.
మేబీ అది అర్జున ఫాల్గుణ టైటిల్ వల్ల పాజిటివ్నెస్ అనుకుంటా. సో చాలా థ్యాంక్స్. ఫస్ట్ జగదీష్ ప్రతిరోజు నాకు ఏదో ఒక షాట్తో కిక్ ఎక్కించాడు. ప్రతిరోజు సూపర్. జగదీష్ చాలా పెద్ద కెమెరామెన్ అవుతాడు. సినిమా అంతా ఒక పెయింటింగ్లా ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇప్పుడు చాలా కొంతమంది విన్న వాళ్ళు ఇదంతా చెప్పారు. రేపు ఇది నోట్ చేసుకోండి, 2022 కదా వచ్చేది. ఇంకో బుడ్డ తమన్ మనకు తయారయ్యాడు, డౌట్ లేదు దాంట్లో. ఇది మనోడు ఫస్ట్ సినిమా, చూద్దరు కానీ డెఫినెట్గా. అండ్ రైటర్ సుధీర్ గారు రాసిన మాటలు అంటే యాజ్ ఇట్ ఈస్ గోదావరి జిల్లాలో ఎలా మాట్లాడతామో అదే మాటలు. నేనంటే సరే గోదావరి జిల్లా ఏదో మాట్లాడతాను అనుకుంటే అందరితో కూడా, కొంతమంది సీనియర్ యాక్టర్స్తో కూడా ఇలా చెప్తే బాగుంటుంది సార్, అలా చెప్తే బాగుంటుంది సార్ అని చెప్పి దగ్గరుండి చూసుకున్నారు సుధీర్ గారు. చాలా థ్యాంక్స్. అండ్ డిపార్ట్మెంట్, ఇది ఒక క్రికెట్ టీం అనమాట. డిపార్ట్మెంట్ మామూలు డిపార్ట్మెంట్ కాదు. అంటే ఈ డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే వాడికి చాలా గట్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, స్పీడ్ ఉండాలి, చాలా ఉండాలి. ఎందుకంటే వీళ్ళందరికీ కెప్టెన్ తేజ మారిని, ఫైర్ బ్రాండ్. పైకి అలా కనిపిస్తున్నాడు కానీ మైక్ పట్టుకుని ఏం చేయను ఏదో అన్నాడు కదా ఇందాక, అక్కడ దాకా చెప్పేసి అంటే తెలీదు అన్నట్టు. అదంతా డ్రామా అండి. షూటింగ్లో షేక్ ఆడించాడు. నేను నిజంగా చెప్తున్నా, నేను భయపడ్డా, ఇదేంటిడు అంటే మనం సెట్ అవుతాం ఏంటి. ఫస్ట్ షాటే నాకు పడినాయి, నిజంగా చెప్తున్నా. అలా నాకు ఇప్పుడు దాకా ఎప్పుడు జరగల. బట్ చాలా ఫోర్స్ ఉన్న డైరెక్టర్. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఆర్టిస్ట్, ఇందాక మన మహేష్, చైతు, చౌదరి వీళ్ళందరూ చెప్పారు కదా, అమృత, అందరూ కూడా తేజ గురించి చాలా బాగా చెప్పారు. తేజ మాత్రం వీళ్ళందరికీ కథ ఏం చెప్పాడో తెలియదు కానీ సినిమా చూసిన తర్వాత నాకు అర్థం అలా, నేను హీరోవా లేకపోతే వీళ్ళందరూ హీరోలా, ప్రతి ఓడు ఎరగదీసాడు. నాకు తెలిసి తేజ వెళ్ళి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గరికి నువ్వే ఈ సినిమాకి హీరో, ఇది కదా అని చెప్పి చేయించుంటాడు. బట్ వెరీ హ్యాపీ, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్లు చూస్తారు దీంట్లో. ఇంకేం చెప్పాలి, ఏం చెప్పాలన్నా సరే. ఈ సినిమా నేను బేసిక్గా ఈరోజు ఇందాక అందరూ పెద్దలందరూ ప్లస్ నా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతున్నారు. నేను నిజంగా చెప్తున్నా, ఈ సినిమాల్లోకి నేను నా ఉత్త చేతులు ఊపుకుంటూ ఒక ఆర్ట్ని నమ్ముకుని వచ్చానండి. నాకు ఈరోజు చాలా ఆస్తి ఉంది, చాలా ఆస్తి, కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే ఆస్తి ఉంది. నా ఆస్తి నేను పరిచయం చేసిన నా డైరెక్టర్లు అందరూ. అండ్ ఈ ఆస్తి వాల్యూ సినిమాలకి వాళ్ళు చేసే సినిమాలకి ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది, డౌట్ లేదు. నేను నెక్స్ట్ దాటేసా అంటే ఈ మాదాపూర్, కొండాపూర్లు ఇవన్నీ దాటేసి ఇప్పుడు శంషాబాద్ వైపు ఇది ఉందంట. ఏంటది ఏమంటారు దాన్ని, రియల్ ఎస్టేట్ బూమ్ మా సినిమాలో ఉంటుంది బూమ్. అది ఎందుకో మీరు సినిమా చూసాక మీకు అర్థమవుతుంది. సో నాకు నా అదృష్టం ఏంటంటే నాకు దొరికే డైరెక్టర్లు అందరూ కూడా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అంతకు మించి నేను వాళ్ళు చెప్పినవి అన్నీ ఏదో నేను అక్కడ కూర్చున్నానని చెప్పి ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే మేమందరం కలిసి చేసి ఏ సినిమా అన్నా సరే ఒక కథను నమ్ముకుని దాని మీద నమ్మకంతో అన్ని రోజులు పనిచేసి సంపాదించుకుంది ఇదంతా. సో నా డైరెక్టర్స్ అందరికీ కూడా చాలా 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 పేరు నా థ్యాంక్స్ అందరికీ. ఇంకేం మిగిలినాయి, గోదావరి మొత్తం చెప్పేశారు కదా అందరూ. ఏం చెప్పండి, గోదావరి గురించి చెప్పుకుంటూ కూర్చుంటే 2 రోజులు కూర్చోవచ్చు. నేను డెఫినెట్గా అంతలా చెప్పగలుగుతాను గోదావరి గురించి. గోదావరి వాళ్ళందరికీ గర్వంగా అర్జున ఫాల్గుణ మేము మొత్తం గోదావరి జిల్లాలో షూటింగ్ చేసాం, 1% 2% తప్ప. అందరూ కూడా కాలర్ ఎగరేసుకుని ఇదిరా మా గోదావరి జిల్లాలు అని చెప్పుకుంటారు సినిమా తర్వాత. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ అందరూ అన్నీ చెప్పేశారు, ఒక్కటి మిస్ అయ్యారు. ఈ సినిమాలో మేమందరం
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అంటే నాకు చాలామంది మా ఫ్రెండ్స్, అంటే నేను సెపరేట్గా నేను ఆ టైప్ సినిమాలు చేయగలుగుతాను, ఈ టైప్ సినిమాలు చేయగలుగుతాను, లేకపోతే క్లాసు మాసు అలా నేను ఎప్పుడు చూడలేదని కథగానే చూశాను. బట్ మా ఫ్రెండ్స్ అందరూ ఏమంటారంటే, ఒరే నువ్వు శుభ్రంగా మంచి కామెడీ, ఫ్యామిలీ, బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లు ఇవే చేయని నాకు మామూలు సలహాలు ఇస్తూ ఉంటారు. ఏరా అంటే ఈ మాసు గీసు మనకు పనికిరాదురా అని అందరూ చెప్పేవారు. 31వ తారీఖు నేను పనికి వస్తాను లేదు, మీరు హానెస్ట్గా చెప్పండి, చూద్దాం థియేటర్లో. అండ్ జూనియర్ ఎన్టీఆర్కి మేమందరం ఫ్యాన్స్. సినిమాలో బయట తేజ, ఇంకా మరి నాకు తెలిసి చేయి చూపించు, చేయి టాటూ, అందరికీ కోస్తే రక్తం వస్తుంది, మనోడికి కోస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారు. ఆయన పేరు చెప్తేనే మనోడి మొహం వెలిగిపోతూ ఉంటుంది అనమాట. షూటింగ్లో కూడా ఎప్పుడన్నా కొంచెం ఇబ్బంది పెడుతుంటే, మళ్ళీ చేస్తుంటే నెమ్మదిగా మా ప్రసన్న గారితో పాట పెట్టించేవాళ్ళం, దెబ్బ కూల్ అయిపోయేవాడు. చాలా థ్యాంక్స్ ప్రసన్న, 4-5 పాటలు డౌన్లోడ్ చేసుకుని కూడా పెట్టుకున్నావు కదా. ఈ సినిమా గురించి అలాగే ఎల్లుండి రిలీజ్ అవుతుంది. చాలా కష్టపడి చేసాం, మేము అలా చేసాం ఇలా చేసాం అందరూ చెప్తారు, నేను అలా చెప్పను. మీరు సినిమా చూడండి, నిజంగా మేము కష్టపడి చేసాం లేదు మీకు అర్థమైపోతుంది. ఇంక అంతకు మించి నేను ఎంత కష్టపడ్డాం అన్నది చెప్పను. 31వ తారీఖు సినిమా రిలీజ్, అర్జున ఫాల్గుణ, అందరూ థియేటర్లకు రండి. థియేటర్లకు వచ్చిన తర్వాత మీకు ఒక వాయిస్ వినిపిస్తుంది, ఆ వాయిస్తో మొత్తం మెస్మరైజ్ అయిపోతారు అందరూ. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి పిచ్చెక్కిపోద్ది, ఇది ఏంట్రా, ఇది ఏంటి సినిమా, అసలు ఎవడరా ఇడు ఏంట్రా అన్నట్టుంటుంది. ఏంటది, గుండెలు దొమ్మలు అదిరిపోతాయి. ఫస్ట్ 10 నిమిషాలకే మీరు గోదావరి జిల్లా వెళ్ళిపోతారండి హ్యాపీగా. ఒక నిజంగా గోదావరి జిల్లాలో ములకల్లంక అనే ఊర్లోకి వెళ్ళిపోతారు. సినిమా స్టార్ట్ అయిన 10-15 మినిట్స్కి మీరు కథలోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి గోదావరి జిల్లాలో కనిపించే మంచి మనుషుల మనసులు, అమాయకత్వాలు, వాళ్ళ సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ మనకు కనిపిస్తాయి. మీరు చాలా అట్రాక్ట్ అవుతారు. ఈసారి సంక్రాంతి పండుగ 31వ తారీఖు నుంచి 15 వరకు ఉంటుంది ఖచ్చితంగా. గోదావరి జిల్లా వాళ్ళందరూ మేము షూటింగ్ చేసినప్పుడు అక్కడ ములకల్లంక అనే ఊరిలో చాలా సపోర్ట్ చేశారు. అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ములకల్లంక అనే ఊరు ఈ సినిమా తర్వాత ఫేమస్ అవుతుంది. అది మన ఆంధ్రప్రదేశ్లో, మన గోదావరి జిల్లాలో ఉన్న ఊరు. యాక్షన్ ఎపిసోడ్స్ చేసిన రామశంకర గారు చాలా బాగా చేయించారు. ఎంత బాగా చేయించారంటే ఏ రోజు ఏం షాట్ పెడతాడో తేజకి తెలీదు ఒక్కోసారి. సో టీం అందరం కూడా ట్రావెల్ అయ్యేవాళ్ళు, లొకేషన్ బట్టి షాట్లు పెట్టేవాడు. 2 బాంబులు నాకు డైరెక్ట్ పేల్చేశారు, అది అనుకోకుండా, పర్లేదు స్టేజ్ మీద కాబట్టి అలా చెప్తున్నాను. కొన్ని యాక్సిడెంట్లు కూడా అయినాయి అనమాట నిజంగా. అందరూ కూడా 31st వచ్చి ఒక 5 అమాయకులు, అంటే మంచి మనసులో ఉన్నవాళ్ళు అనమాట, పల్లెటూరు అమాయకులు వాళ్ళు. అంటే మన సిటీలో సిటీలో ఉండే ఫ్రెండ్షిప్ కాదండి అది, ఊర్లో ఉండే, అంటే సిటీలో అది తప్పంటలేదు నా ఫ్రెండ్షిప్. సిటీలో కొన్ని వేరేగా ఉంటాయి. సిటీలో ఎక్కడన్నా కలవాలి అంటే ఫోన్ చేసి ఏ క్లబ్కో పబ్కో కలిసి ఫ్రెండ్షిప్ ఉంటుంది మనకి, లేదా చిన్న గెట్ టుగెదర్స్ లాగా ఉంటాయి. కానీ ఇది గోదావరి జిల్లా ఫ్రెండ్షిప్ అంటే నేల ఫ్రెండ్షిప్, అంటే వైన్ షాప్ ఫ్రెండ్షిప్ అనమాట మాది. ఎక్కువ తెలివైన వాళ్ళు కాదు, 5 అమాయకుల జీవితాలు, 5 అమాయకులైన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక చిన్న ఇదిలో ఇరుక్కుంటారు. ఎలా బయటపడ్డారు అన్నదే ఈ అర్జున ఫాల్గుణ సినిమా. 31st డిసెంబర్ అందరూ కూడా సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సినిమా అర్జున ఫాల్గుణ మీద ఉండాలి, నా మీద ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటే ఒక మాట, సినిమాల్లో చాలా చోట్ల పూనకాలు అంటారు కదా, పూనకాలు వచ్చే ఎపిసోడ్లు ఉంటాయి. అవి అంత బాగా రావడానికి ఎవ్రీడే ఒకసారి మా తేజ ఏదో ఒక టైంలో సీన్ తీసే ముందు లోపలికి తీసుకెళ్ళి మేమందరం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పి కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ పెట్టి సాంగ్ పెట్టి పంపు కొట్టి వదిలేడు. నాకు తెలిసి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా గర్వంగా, అరే మా ఓడో సినిమా తీసాడురా, మా ఓడో సినిమా తీసాడురా,
తేజారా అని గ్యారంటీ రేపొద్దున చెప్పుకుంటారు. నేను చాలా విషయాలు ఈ ప్రాసెస్లో, ఈ సినిమా జరిగే ప్రాసెస్లో నేర్చుకున్నాను. అన్నీ కూడా లైఫ్లో అప్లై చేస్తాను. ఇంట్రడక్షన్ మాత్రం మిస్ అవ్వద్దు, రెడీగా ఉండండి. 31వ తారీఖున మంచి మాస్ ఎమోషనల్ ఫిలిం మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ ఇక్కడికి వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నా, నేను నీ అభిమానిగా ఓ మాట చెప్పాలనుకున్నాను. అభిమానుల్ని ఎంత ప్రేమించాలో, ఎంత దగ్గర చేర్చుకోవాలో మీకు తెలుసు. నేను ప్రత్యక్షంగా చూశాను. నా అనంతపూరు మీకు తెలుసు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. మీరు ఎప్పుడు నేను ఫోన్ చేసినా ధను అంటానే చెప్పండి అని మీరు మాట్లాడే ఆప్యాయత సొంత అన్న కంటే ఎక్కువ నాకు అనిపిస్తుంది. ఇంకో విషయం చెప్పాలి, మీరు చేస్తున్న క్యారెక్టరైజ్ అయితే ఏం కానీ ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులకి, ఫ్యామిలీస్కి, యూత్కి దగ్గరగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఏమి సినిమా క్యారెక్టర్ చేసినా ఖచ్చితంగా ప్రేక్షకుల మధ్యలో శ్రీ విష్ణు అంటే ఒక హీరో కాదు, ఒక ప్రేక్షకుడు అని అంటాను. ఎందుకంటే ప్రేక్షకుడు అంటే ప్రేక్షకుడు అనేవాడు 10 మందిలో ఉంటాడన్న. ఆ 10 మందిలో నువ్వు ఖచ్చితంగా ఉంటావు. ఖచ్చితంగా నేను నీ గురించి నేను గొప్ప అయితే చెప్పలేదన్నా. నేను చాలా దగ్గరగా చూశాను మిమ్మల్ని. ఎంతని నేను చెప్తే బాగుండదు ఇక్కడ. ఇంకోటి అయితే చెప్తున్నా అన్న మీ గురించి. ఈరోజు నీది నాది ఒక కథ అయితే కానీ, అప్పట్లో ఉండేవాడితే కానీ వైవిధ్యమైన కథలు తీసుకొని మీరు ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే ఖచ్చితంగా మీ కాళ్ళకు ముక్కాలు. నేను ఒక అభిమానిగా ఖచ్చితంగా మీ వెనుక మేము ఉంటాము. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటనా, ఒక్క నిమిషం, ఇంకొకటనా, నేను ఒకటి బాబు వేశాను మీ విషయంలో అన్న. నేను మీకు చెప్పలేదు హైదరాబాద్కి వచ్చాను అన్న. ఇలా హైదరాబాద్కి వచ్చాను, మిమ్మల్ని కలవాలి అన్న. ధను ఎక్కడున్నావు, ఆఫీస్కి వచ్చేసే అన్నారు. ఏ హీరో అలా చెప్పడు. ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్న. ఏ హీరో అలా చెప్పడన్నా, థ్యాంక్ యూ. మీకు ఎప్పుడు ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాము అభిమానులుగా. ఖచ్చితంగా మీకోసం అభిమానులుగా ఎంతవరకైనా ఉంటామని తెలియదు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిమానానికి అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చి మీరు మీ అభిమానాన్ని తెలియజేసినందుకు. అండ్ ఈ సినిమాలో ఇంకొక అద్భుతమైన 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. పెద్ద నరేష్ గారు కూడా 3 క్యారెక్టర్. సో అద్భుతంగా చేశారు వాళ్ళు. ఇప్పుడు ఈరోజు రావడం కుదరలేదు. అండ్ దేవి ప్రసాద్ గారు కూడా. సార్ థ్యాంక్ యూ సార్. మీరు నన్ను నమ్మి నేను చెప్పిన చిన్న క్యారెక్టర్ కూడా మీరు యాక్సెప్ట్ చేసి చేయడం అనేది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం. అండ్ ఇందాక విష్ణు గారు అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్ చేశారు, ఎన్టీఆర్ ఫ్యాన్ గురించి అని. ప్రతిసారి ఆయన పేరెత్తే మరియు ఓవర్ వద్దేమో అని చెప్పి నేను మాట్లాడట్లేదు. కానీ ట్రస్ట్ మీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిస్సాటిస్ఫై అయితే నేను ఎన్టీఆర్ ఫ్యానే కాదు. ఈ సినిమాలో రాసి పెట్టుకోండి. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV.